ఆవిర్భావ సభకు వనపర్తి కేంద్రంగా జరుగుతున్న ఈ ఆవిర్భావ సభకు ఆధునిక కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి వర్గంలో పుట్టిన ఆధునిక కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ లక్ష్మీకాంతం గారికి సారంగి లక్ష్మీకాంత్ ఈ వర్గాల కోసం గత 30 ఏళ్ల నుండి సుదీర్ఘ పోరాటం చేస్తూ అణగారిన వర్గాల తరఫున మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న అగ్రవర్ణ రెడ్డి ఆధిపత్యానికి ఎదురుగా నిలబడి 3 పదుల వయసు నుంచి పోరాడుతున్న సారంగి లక్ష్మీకాంత్ గారే ఈ సభకి అధ్యక్షతకి అర్హత అని పిలిపించుకున్నాను నేను. వారి సభాధ్యక్ష వర్గం రాము గారికి, యాదవ సంఘం నాయకులు, సాఫ్ట్వేర్లో వారు ఇంజనీర్. సాఫ్ట్వేర్లో కూడా కుల చైతన్యం ఉంటుందా? ఎందుకు ఉండకూడదు? తమిళనాడు బ్రాహ్మణులు, కర్ణాటక బ్రాహ్మణులు, ఉత్తర భారత బ్రాహ్మణులు, ఆంధ్రప్రదేశ్ కమ్మల చేతిలో ఉన్న సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని అణగారిన వర్గాలకు ఇవ్వడం ఎట్లా అని ఆలోచిస్తున్నాడు. మీ కళ్ళ ముందు కనపడే మార్వాడు ఒక్కడే కాదు దోపిడీ చేసేది, వాడు 4వ స్థానం 5వ స్థానం. ఆ విధంగా వేదిక మీద ఉన్న మనకి ఒక కోదండరామిరెడ్డి కావాలా, మన ఉద్యమానికి కూడా. మనకి ఒక బియ్యాల జనార్దన్ రావు, బియ్యాల జనార్దనే నట ఆయన. బియ్యాల జనార్దన్ రావు అంటే వెళ్ళమని తెలిసిపోద్ది. కోదండరామ అట ఆయన పేరు. గొర్రెలు కట్టేసి అప్పుడే వచ్చిన గొల్లాయన లాగుంటాడు, ఒంగోని. ఆయన 500 ఎకరాల ఆదిలాబాద్ జిల్లా భూస్వామి బిడ్డ. అతడే కోదండరామిరెడ్డి. అతడు తెలంగాణ రాష్ట్ర సాధనకి జేఏసీకి చైర్మన్ ఆయన. మరి మనకి ఒక ప్రొఫెసర్ కావాలి కదా. ఇగో నాగం కుమార్ సార్. కొంపదీసి నాగం జనార్దన్ రెడ్డికి సంబంధించిన అనుకోలేరు. ఈ నాగాన్ని ఆగం చేయడానికి బయలుదేరింది. రామయ్య యాదవ్, ప్రొఫెసర్ యాదవ్, ఆయన ఎవరో తెలుసా? కృష్ణానది దాటగానే 120 కిలోమీటర్ల నంద్యాల మీద పడి బయలుదేరితే దొనకొండ వస్తుంది. ఆ దొనకొండ కేంద్రంగా పరిపాలించిన కాటమరాజు యాదవ్ బిడ్డ. అతడే రామయ్య యాదవ్. వస్తున్న మార్గంలో వాళ్ళ బంధువు చనిపోయి ఆగిపోవడం జరిగింది. మన తెలంగాణలో మన కులాలు ఏదైనా సాగుకాడికి పోవడం ఆపినమా, కథమే కుల బహిష్కరణ చేస్తారు మనం. ఇంకా ముఖం కూడా చూడరు వాళ్ళు. అయినా ప్రయత్నం చేయడానికి ధైర్యం చేసిండు, కానీ పోవలసి వచ్చి. చిరంజీవులు ఐఏఎస్ గారు వారేమో ఇక్కడికి రావాలి, నేనేమో కరీంనగర్కి పోవాలి. ఒకరికొకరం ఫోన్ చేసుకున్నాం 3 రోజుల క్రితం. సార్ మీరు ఎట్లనన్నా కరీంనగర్లో ఒక పెద్ద సభ పెడుతున్నాం, బీసీ సభ పెడుతున్నాం, దానికి 100% మీరు రావాలి అన్నాడు. నేను వెంటనే దానికి ఏం చెప్పకుండా అదే రోజు వనపర్తిలో భారీ సభ పెడుతున్నాం, మీరు ఎట్లైనా రావాలని నేను అన్నా. వారు ఇటు రాలేదు, నేను అటు పోలేదు. కానీ చిరంజీవులు గారి ఆత్మంతా ఇక్కడే ఉంది, నా ఆత్మంతా అక్కడ ఉంది. ఆ తర్వాత వేదిక మీద ఉన్నటువంటి ఈ ఉద్యమ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్లు రాసాల వినోద్ యాదవ్, రాఘవేంద్ర ముదిరాజులు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, రాష్ట్ర నాయకులు, ఇంకా కార్తీక్ ఏకలవ్య,
కార్తీక్ ఏకలవ్య, వారు సాఫ్ట్వేర్ లోకమే. ఎవరి ఏకలవ్య? ఎరుకల సామాజిక వర్గంలో పుట్టిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి ఎరకలైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లయిండు? భారత రాజ్యాంగ గర్భం నుంచి పుట్టిండు కాబట్టి. మరి రాజ్యాంగ గర్భం నుంచి పుట్టిన ఏకలవ్య ఏం చేయాలి ఇప్పుడు? రాజ్యాంగం అనే కన్నతల్లి చెప్పినట్టు వినాలి. రాజ్యాంగం అనే కన్నతల్లి చెప్పినట్టుగా వినాలంటే ఏం చేయాలి? మనకు ఒక కన్నతల్లిని తయారు చేయాలి. ఎవరు ఆ కన్నతల్లి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీఏ కన్నతల్లి. వారు ఒక్కొక్కరిని ఇసురుగా రాసిలాగా తయారు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్ర నాయకులకు, ఇక్కడికి హాజరైనటువంటి కాబోయే రాష్ట్ర నాయకులకి, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యే మీ అందరికీ జై బీసీ ఎస్సీ ఎస్టీ, జై భారత రాజ్యాంగం. అందరికీ నమస్తే. ఈ సభకి ఒక కండిషన్ పెట్టడం జరిగిందయ్యా, ఒక అర్హత పెట్టడం జరిగింది. ఏమిటి అర్హత? ఏమిటి అర్హత? రాజకీయ కోరిక ఉన్నవాడు, రాజ్యాన్ని ఏలాలనుకునేవాడు, తెలంగాణ గడ్డని పరిపాలించాలనుకునేవాడు మాత్రమే ఈ సభలో కూర్చొని మిగతా వెళ్ళిపోండి. మేము మంచోళ్ళం, మేము ఎవరికి హాని చేయం, మేము అందరు మంచి కోరుతాం అంటే నువ్వేం కోరొద్దా? నీ మంచితనం కూడా వద్దు మాకు, కొద్ది చెడ్డతనం కూడా కావాలా మాకు. అచ్చం బంగారం కూడా కాడ కుదరదు, అంత రాగి కలవాలి. అందుకని మీ అచ్చం మంచితనం చేయబట్టే రెడ్డోళ్ళు మన మీద పడి వెళ్తాండ్రు. అందుకని కొద్ది చెడ్డతనం కూడా కావాలి మాకు. రాజకీయ నాయకులు కావాలనే కోరిక, తెలంగాణ గడ్డని పరిపాలించాలనే రగులుతున్న రాజకీయ కోరిక కలిగిన వారి సభలో కూర్చోండి. రాజకీయం లేకపోతే జీవితం లేదు. మన జీవితాన్ని నిర్దేశించేది, నియంత్రించేది, మన జీవితానికి ప్రాణవాయువే రాజకీయం. అది లేకుండా ఏమీ లేదు. అది లేకుండా ఏమీ లేదు. రాజకీయ కోరిక ఉన్న వాళ్ళే సభలో కూర్చోండి. మనకి రెడ్డి గారు ఉపన్యాసం చెప్తుంటే అట్లే చూస్తాం. ఆయన ఎత్తు పొడుగు చూసి, ఆయన తెల్ల బట్టలు చూసి, అబ్బా అసలు రాత్రి కూడా పండుకున్న రెడ్డి ఆయన గుర్తొస్తాడు మనకి. మా నాయకుడు భలేగున్నాడు అని, ఆయన పట్టుకోవాలా, ఆయన ముట్టుకోవాలా. పొద్దున్న అక్కడికి పోతాడు, ఒక నమస్తే పెడితే మనోడు చల్లారుతుంది అనమాట మంచిగా. అట్లా చూసేది కాదు ఇది, అట్లా చూసే వ్యవహారం కాదు ఇది. సినిమా యాక్టర్లను చూడటం, రాజకీయ నాయకులను చూడటం, వాళ్ళని చూసి మురిసిపోవటం, వాళ్ళ చేతులు ముట్టుకోవటం, తన భుజం మీద చేయని వాని చేయి తీసుకొని మన మీద వేయించుకోవడం, వాడి భుజం మీద మీరు చేసే ఉద్యమం ఇది. రెడ్లందరినీ చేతులు కట్టించి, ఇట్లా చేతులు కట్టించి పోలీస్ స్టేషన్ నిలబెట్టే ఉద్యమం ఇది. వాళ్ళని లైన్లో పెట్టి పోలీస్ స్టేషన్ పిలిపించి, ఎంత భూమి దోచుకున్నావురా నాయన, ఎన్ని హత్యలు చేసినావు, ఎన్ని మోసాలు చేసినావు, నీకు ఎట్లొచ్చింది భూమి, యాడ్ నుంచి వచ్చింది, నువ్వు నేను రుజి కట్టుకుంటే 30 ఏళ్ల క్రితం లటక్కన మాయ వేసి యాడ్ నుంచి వచ్చిందా నీకు ఫార్చ్యూనర్ కారు, నువ్వు హైదరాబాద్లో ఎట్లుంటున్నావు, ఏంది అసలు నీకు? నీ కథ ఏంది, నా కథ ఏంది? మరి వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ పిలిపించేది ఎవరు? మనం తిరుగుడేనా? అమ్మ, నాన్న, అయ్య, అమ్మ, చెల్లెళ్ళు అందరం కలిసి పోలీస్ స్టేషన్ గోడల కాడ ఉండటం మనం. మరి వాటిని పోలీస్ స్టేషన్ పిలిపించేది ఎవరు? అధికారంలో లేని టిఆర్ఎస్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లో పని చేయించుకుంటాడు. అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ వాడు పోలీస్ స్టేషన్లో పోయి పని కాదు వారికి. వారిని ఎప్పుడు పిలిపియాలి పోలీస్ స్టేషన్కి? ఎందుకంటున్నా ఈ మాట? కృష్ణానదిలో నాట, కృష్ణానదిలో పక్కనే కృష్ణానది, ఒక్క చుక్క అన్యాయంగా, అక్రమంగా
కృష్ణా నదిలో ఉన్న ఒక్క చుక్క నీటిని పోనేడట తెలంగాణ ఉద్యమకారుడు. అక్రమంగా అన్యాయంగా తెలంగాణ నదిలో ప్రవహిస్తున్న నీళ్ళని ఆంధ్రాకి అక్రమంగా ఒక్క చుక్క పోనీ అంటున్నటువంటి ఈ తెలంగాణ ఉద్యమకారుల్ని నేను అడుగుతున్నా. నది కూడా ప్రకృతి ప్రసాదించిందే, నది కూడా ప్రకృతి ప్రసాదించిందే, భూమి కూడా ప్రకృతి ప్రసాదించిందే. కానీ తెలంగాణ భూమిని అన్యాయంగా అక్రమంగా భూస్వాములకు ఒక అంగుళం కూడా పోలియో ఈ భూమి మొత్తం అణగారిన వర్గాలకి పంచుతామని తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు ప్రకటించలేదు? ఎంత భయంకరమైన అణుబాంబు లాంటి మాట ఇది. పక్కన ఉన్న నదిలోనట ఒక చుక్క నీటిని ఆంధ్రాకి పంపడాట అన్యాయంగా. మంచిదే, నీ బతుకో మంచి మాట చెప్పిన బాగానే ఉంది. మరి తెలంగాణ భూమి భూస్వాముల దగ్గర ఎట్లా ఉంటది? దాన్ని పంచడానికి ఒక్క అంగుళం కూడా అన్యాయంగా భూస్వామి దగ్గర భూమి ఉండడానికి వీల్లేదు. సబ్బండ వర్గాలకి భూమిని సమానంగా పంచుతామని తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు వాగ్దానం ఇయ్యలేదు? వాగ్దానం ఇయ్యని వాడికి సిగ్గు లేదా? వాగ్దానం ఇయ్యకపోయినా పాల్గొన్న వాడికి లేదా శరం? శరం ఎవరికి లేదు అని అడుగుతున్నా. శరం ఎవరికి లేదు అంటున్నా. భూమిని పంచుతాను అని వాగ్దానం ఇవ్వని తెలంగాణ ఉద్యమం నీకు దేనికి అని అడుగుతున్నా. తెలంగాణలో రాజ్యం, రాజు సర్వాధికారి, మానవుడికి స్థానం లేదట. రాజు సర్వాధికారి, మనిషికి స్థానం లేదట. ఇది ఎప్పుడో వనపర్తి సంస్థానం యొక్క రూల్, ఇది గద్వాల సంస్థానం యొక్క రూలు, కొల్లాపూర్ సంస్థానం యొక్క రూలు. మూడింటిని కూల్చింది రాజ్యాంగం. మానవుడే సర్వాధికారి, మానవుడే సర్వాధికారి, రాజుకి స్థానం లేదని చెప్పింది రాజ్యాంగం. చెప్పింది కదా. మరి చెప్పి ఆ పెద్ద మనిషి రాసిండిగా రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగం అని ఆయుధం పట్టుకున్నావా? అబ్బాయి ఎట్లా పడతాం? మళ్ళీ 47, 50 సాయుధ పోరాటం వచ్చిందిగా, అటు పోవాలిగా. మళ్ళీ అటు పోవద్దు. పోనీ 70లో కొద్దిగా చదువుకొని 80లో కొద్దిగా చదువుకొని వస్తుంటే అప్పుడు పట్టుకున్నావా రాజ్యాంగం? అరే అట్లా పోతావు, నక్సలైట్ ఉద్యమం వచ్చిందిగా, అట్లా పోతావు. 70, 80 తర్వాత చిన్నగా సిపిఎం పార్టీ సిపిఐ వచ్చింది కదా, మరి అప్పుడన్నా పోయినవా రాజ్యాంగం కాడికి? సిపిఐ ఉన్నారుగా, మళ్ళీ అప్పుడు ఎట్లా పోతావు? మరి ఇప్పుడన్నా విచారంతో పోతావు అంటే మార్వాడి ఉద్యమం వచ్చిందిగా. రాజ్యం మన చేతులు వస్తే మార్వాడి వాడిని సంకలాల చేతులు పెట్టి గుంజకొచ్చి పోలీస్ స్టేషన్కి కడతావాడిని తీసుకొస్తారు. చూడు, గవర్నమెంట్ హాస్పిటల్ సంకలాల చేతులు పెట్టి గుంజకొస్తారు కదా, మార్వాడి వాడిని అటు గుంజకొస్తామని గొంతుకుతాడు గట్టి. వాడిని ఎట్లా నియంత్రించాలి, వాడి వ్యాపారాన్ని ఎట్లా కట్టడి చేయాలనో అసెంబ్లీలో చట్టాలు చేస్తాం. కుతిక దొరికిందిరా నాయన, రెడ్డి అయింది, ఎలమదరది, గొంతు దొరికిందిరా అని కాంశీరాం బయలుదేరేసరికి ఆ ఉద్యమం బయలుదేరిందో లేదో తెలంగాణ ఉద్యమం వచ్చి. సమానత్వం కోసం సాగుతున్న సమరం ఇది. సమానత్వం నేను సృష్టించిన మాట కాదు ఇది. పరమశివుడు చెప్పింది సమానత్వం కాదా? యేసుక్రీస్తు చెప్పింది సమానత్వం కాదా? అల్లా చెప్పింది సమానత్వం కాదా? కబీర్ దాస్ చెప్పింది కాదా? ఎవరు చెప్పింది సమానత్వంగా? ఇది సమానత్వం కోసం సాగే సమరం ఇది. నీ దగ్గర మొత్తం ఒకే దగ్గర నీ ఆస్తిని భూమిని కేంద్రీకృతం చేస్తే సత్యం ఏనాటికైనా బయటికి రావాల్సిందే. అందుకనే మీ అందరూ నేనేం కోరుతున్నానంటే, రేవంత్ రెడ్డి మనకు ఆదర్శం. ప్రభాస్ అంత ఎత్తున్న రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన మనకు ఆదర్శం. ఏం ఆదర్శం? ఆయన పాపం చిన్నగా రెడ్లను ఆర్గనైజ్ చేసుకుడు, చిన్నగా రెడ్లందరిని ఆర్గనైజ్ చేసి
రెడ్ల కొమ్ములు కొట్టింది ఎవరు? మరి రెడ్ల కోరలు తీసింది ఎవరు? రెడ్ల ఫకర్ అనగొట్టింది ఎవరు? రెడ్ల నరం బీగింది ఎవరు? రెడ్ల అధికార మదాన్ని రోట్లేసి దంచింది ఎవరు? కేసీఆరే. కేసీఆరే ఆ పని చేసింది. ఇది ఎవరికి అర్థం కాలే. ఇది ఎవరికి అర్థం కాలే. ఒక్క రేవంత్ రెడ్డికి అర్థమైంది. అమ్మా, రెడ్ల కొమ్మలు ఎరగొడుతున్నాడు రా. కొమ్మలు కాదు, కొమ్ములు. రెడ్ల అధికారాన్ని నరుకుతున్నాడు రా. మా రెడ్లని గొడ్లగా చేసి ఒట్లు పండిస్తాడు రా. అమ్మా, దీంట్లో నుంచి రెడ్లను బయటికి గుంజాలని పథకం వేసిండు. పథకం వేసి రెడ్లను గుంజడం మొదలుపెట్టిండు. ఆడ మేధావిలాగా మాట్లాడిన ఒక ముదిరాజ్ సోదరుడు ఉన్నాడు. రేవంత్ రెడ్డి కన్నా తెలియగలడు. గుంజు, అగ్రకుల పార్టీలలో ఉన్న ముదిరాజుల మొత్తాన్ని గుంజు. రేవంత్ రెడ్డి గుంజినట్టేనే. ఇంకో యాదవ సోదరుడు ఉన్నాడు, కాటమరాజు వారసుడు. యాదవులు మాదిగోళ్ళు బావబామర్దులు. శ్రీకృష్ణుడు, ఇంకెవరు, జాంబవతి. కాటమరాజు, బీర్నీడు ఇద్దరు కలిసి రాజ్యాన్ని స్థాపించారు. మాకు బంధుత్వం ఉంది. మాకు యాదవులకి, యాదవులైన మాకు మీకు బంధుత్వం ఉంది. నీకు మాకే కాదు, తెలంగాణ గడ్డ మీద రెడ్డి, వెలమ, కమ్మ, కరణం, పటేలు తప్ప సబ్బండ కులాలంతా అక్క, బావ, అన్న అని పిలుచుకుంటారు. దాన్ని అంతా వరసలతో పిలుచుకుంటాం. తెలంగాణ గడ్డ మీద 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిసి భోంచేస్తే 24 గంటల రాజ్యం వస్తుంది. ఒక్క భోజనం చేస్తే చాలు. ఇంత కళ్ళు తాగి ఒకసారి అన్నం తింటాం 3 కోట్ల మంది, తెల్లారి రాజ్యం వస్తుంది. దానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. సహపంక్తి భోజనాలు చేయాలా, సమాలోచన చేయాలి, సమరం ప్రారంభించాలి. ఏం సమరం? 4 దిక్కుల దిక్కుకు ఒక 12 అసెంబ్లీలు పెడతాం. గొల్లాయనకు ఒక అసెంబ్లీ, గౌన్లాయనకు ఒక అసెంబ్లీ, యాదవ్కు ఒక అసెంబ్లీ, ముదిరాజుకు ఒక అసెంబ్లీ, 12 కులాలను ఒక దిక్కు పెడతాం. మా ఓట్లు మార్చుకున్న ఆయన గొల్లాయని గెలిపించాలంటే మీరంతా గొల్లాయనికి వేయండి, మీ ముదిరాజుని గెలిపించాలంటే వీళ్ళంతా ముదిరాజుకి వేయండి, వీళ్ళంతా మాదిగాయనికి వేయండి. 100 కులాలను పంచుకుంటాం తెలంగాణ గడ్డలు. రాజ్యం ఒకటి సొత్త అంటున్నా. నీ సొత్త తెలంగాణ కాదు, భూప్రపంచం మీద పచ్చి అబద్ధాలు, పచ్చి బోకర మాటలు, పచ్చి లంగా మాటలు చెప్పి అతిపెద్ద అద్దాల మేడ కట్టుకున్న అబద్ధాల కథానాయకుడే కేసీఆర్. అంతకు మించిన అబద్ధాల ప్రపంచాన్ని గడుతున్న అతిపెద్ద అబద్ధాల దళారి మాటలు చెప్పేటోడు రేవంత్ రెడ్డి. ధ్వంసం చేయాలి తన రాజ్యాన్ని. వీళ్ళు అర్ధరాత్రి మాట్లాడుకుంటారు ముగ్గురు, బీజేపీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్. 12 తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు ఆ పీనిగా లోపల ఉన్నది ఫామ్ హౌస్ లా కేసీఆర్. ఒక మాట అన్నాయా, కేసీఆర్ ఈ రాజ్యాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒప్పచెప్తా, ఈ పార్టీని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒప్పచెప్తా అని మొత్తం పార్టీని సర్వాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒప్పచెప్పి నేను చేసిన పాపాలన్నీ కడుక్కుంటా, ఈ రాజ్యాన్ని, ఈ పార్టీని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒప్పచెప్తా. 600 కోట్ల రూపాయల నిధి ఉంది టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులో, అది కూడా పార్టీకే ఒప్పచెప్తా, ప్రజలకే. తన దగ్గర ఉన్న పార్టీ ఆస్తులు ఒక 1200 కోట్లు ఉన్నాయి, అవి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒప్పచెప్తా అని ఆ మాట అంటే రేవంత్ రెడ్డి రాజ్యం కూలిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి రాజ్యం కూలకపోయినా మంచిదే, మనకి మాత్రం రాజ్యం రావద్దు. వాని ఇంట్లో 4 చదువుకుంటారట, ఒక్కడి బీసీ నాయకుడి పేరు లేదు అందులో, ఒక్క ఎస్సీ వాడు లేడు. అంటే 20 ఏళ్ల నుంచి ఏర్పడ్డ, మన రక్త సముద్రంతో ఏర్పడ్డ తెలంగాణ రాజ్య నిర్మాతలమైన మనకి ఆ పార్టీని ఒప్పజెప్పడానికి ఒక్కడు ముందుకు రావడం. అంటే రేవంత్ రెడ్డి ఓడిపోకుండా గెలిచినా పర్వాలేదు, కానీ మనకు మాత్రం రాజ్యం రావద్దు అంటే వాళ్ళిద్దరు ఒకటి కాదా? ఎంత మోసం, ఎంత మోసం!
ఏం ఆలోచిస్తున్నాం మనం? రోజు ఏం ఆలోచిస్తున్నాం మనం? నీ బిడ్డలకి భవిష్యత్తు ఇచ్చేది, నీ కడుపున పుట్టిన బిడ్డలకి భవిష్యత్తునిచ్చేది, నీ కడుపున పుట్టిన బిడ్డలు తరతరాలు ఆనందంగా బ్రతికించేది ఒక్క రాజకీయమే. దాని గురించి ఆలోచించావా? రాజ్యము ఒక రాజు దగ్గరే ఉండాలి, రాజు సర్వాధికారి అన్నడే 2000 సంవత్సరాలు. కాదు. రాజ్యం సర్వాధికారి రాజు కాదు, మానవుడు సర్వాధికారి అని పుస్తకం రాసిండే. ప్రజలే ప్రభువులు అంటాడు జయప్రకాష్ నారాయణ. అరే ప్రభువులేందిరా, ప్రజలే బదులు బీసీ ఎస్సీ ఎస్టీలు అనరాదు, ఆ మాట అన్నట. ఇట్లాంటి తెలంగాణలో భారతదేశంలో అత్యంత పేదరికంతో బతుకుతున్నాం మనం. భారతదేశంలో వైద్యం లేకుండా బతుకుతున్నాం మనం అత్యంతగా. విద్య లేక, వైద్యం లేక, భూమి లేక, ఉపాధి లేక రోజు 100,000 మంది హాస్పిటళ్లలో మరణిస్తున్నాం మనం. ఈ రాజ్యాన్ని ఎవరి గొప్ప చెప్పుదాం? రాబోయే 3.5 ఏళ్లలో ఏం ఆలోచిస్తున్నాం మనం? మన పనేంటి? రోజువారి పనేంటి మనది? రేపు నిర్ణయం తీసుకోబోతున్నా. ఒక ముదిరాజు రాజకీయం చేయకుండా ఊరికి ఇంట్లోనే ఉంటే నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తాను, బయటకు వస్తావా రావా రాజ్యానికి? నువ్వు రాజ్యం కోసం బయటికి రాకపోతే నువ్వు చుట్టాలని, వాళ్ళని, వీళ్ళని, బంధువులని, సావులని, పెళ్లిళ్ళని, దినాలని 24 గంటలు 360 రోజులు నువ్వు చుట్టాల కోసం తిరిగితే కుదరదు. అంటే భూమి లేదు, సంపద లేదు, వైద్యం లేదు, సత్యేది దాని వలన దినానికి పోయేది నువ్వే. మళ్ళా మనమే హంతకులం. రాజ్యం మన బిడ్డలకి ఇవ్వనంత కాలం మన బిడ్డల్ని చంపే హంతకులం మనమే. నువ్వు రాజ్యమే నీ బిడ్డలకి. బంతి పువ్వులాగా, పసుపు కొమ్ములాగా తేలుతుండ్రు రెడ్డి ఆయన. నల్లగా పీనిగల్లాగా తయారవుతున్నాం మనం. ఏమైతుంది రాజ్యం? తిండి లేదు, పౌష్టికాహారం లేదు. 40 గ్రాముల ప్రోటీన్ కావాలా ఒక మనిషికి, 50 గ్రాముల ప్రోటీన్ కావాలా. నీ బొంద మనం తినే తిండిలో 5 గ్రాముల ప్రోటీన్ లేక ప్రతి ఆర్గాన్ కుళ్ళిపోయి వాసి, ఆ ఆర్గాన్స్ అన్ని కుళ్ళి కృషించి అనారోగ్యాల పాలే హెచ్చరే పట్టుకొని మళ్ళీ రెడ్డి గారు హాస్పిటల్కి తిరుగు. వీడు ఎప్పుడు రెడ్డి గారు హాస్పిటల్కి వస్తాడు అని వాడు ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఊళ్ళో ఉన్నాయని పంపుతాడు రెడ్డి గారు హాస్పిటల్కి, నువ్వు పోయిరా అని. నువ్వు హాస్పిటల్ పోయి 1 ఎకరం అమ్మితే వాడు కొందామని చూస్తాడు. ఎట్లా భూములు ట్రాన్స్ఫర్ అవుతాయి? దీనికి పరిష్కారం ఏంటి? ఎవరికన్నా మానవత్వం ఉందా? రాజ్యం ఒకడి గుప్పిట్లో ఉంటుందా? అధికారం ఒకరి చేతిలో ఉంటుందా? ఏ దేశంలోనైనా ఉందా? ప్రపంచమంతా మారుతుంటే భూస్వాములు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అందరూ దారిస్తుండ్రే అణగారిన వర్గాలకి, పీడితులకి, కార్మిక లోకానికి. ఇక్కడ ఎందుకు దారి చేయట్లే? దేనికి దారి చేయట్లే? ఒక రేవంత్ రెడ్డి పుట్టినప్పుడు, నెల రోజుల పుట్టినప్పుడు, రేవంత్ రెడ్డి అనే శిశువు తల్లి నుంచి జన్మించగానే ఒక మంగళ తల్లి వచ్చి ప్రసవం చేసింది రేవంత్ రెడ్డికి. ఒక చాకలి తల్లి వచ్చి ఆ పొత్తిళ్లలో ఉన్న బట్టలు ఉతికింది. ఓ గొల్ల తల్లి వచ్చి పాలు పోసింది. సబ్బండ కులాల శ్రామిక గర్భం నుంచి 30 ఏళ్ళు పెద్దోడైండు రేవంత్ రెడ్డి. ఈ కులాలకు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా నేను. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ పుట్టుక నుంచి నీవు 30 ఏళ్ళు పెరిగిన దాకా సమస్త సబ్బండ కులాల యొక్క చాకిరితో వాళ్ళ రక్త మాంసాలు అర్పితం చేస్తే నువ్వు పెరిగి పెద్దోడైనవే. మాకేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మాకు బుద్ధి సిగ్గుందా? అగ్ర కులాలకి ఊర్లే, గ్రామాలకి గ్రామాలే. మా చేతిలో భూమి లేదు, తిండి లేదు, ఏమీ లేకపోయినా సబ్బండ కులాల చాకిరితో మీరు పెరిగి పెద్ద అయ్యాలి. అమెరికా పోతారు, దేశం పోతారు, లండన్ పోతారు, భూములు సంపాదిస్తాను, రాజ్యం సంపాదిస్తాను. మాకు రాజ్యం ఇవ్వాలనే జ్ఞానం లేదు, భూమి ఇవ్వాలనే జ్ఞానం లేదు, మా అందరికీ ఈ పరిశ్రమల్లో ఉపాధి ఇవ్వాలనే జ్ఞానం లేదు. ఒక తెలంగాణ గడ్డ మీద లక్షల ఎకరాల భూస్వాములైనటువంటి రెడ్డి వెలమలు వాళ్ళు ఇచ్చిన నినాదం ఏంటి? తెలంగాణ రాష్ట్ర సాధన. ఎవరికన్నా జ్ఞానం ఉందా? ఒక రాజ్యాన్ని 2 ముక్కలు చేసి తెలంగాణ రాజ్య సాధన వాళ్ళు పోరాడింది.
రాష్ట్ర సాధన కాదు. ఉన్న రాజ్యాన్ని 2 ముక్కలు చేస్తే 2 రాజ్యాలు తయారైతాయి. వారికి కావాల్సింది తెలంగాణ రాజ్య సాధన. తెలంగాణ రాజ్య సాధన. రాజ్య సాధన అంటే ఈ రాజ్యం ఎవరికి అని నువ్వు అడుగుతావు కాబట్టి రాష్ట్ర సాధన అని అడిగాడు. ఈ రాజ్యాన్ని ఎవరి చేతిలో పెట్టుకున్నారు? తెలంగాణ ఎవరికి హాస్పిటల్ లేదుగా, కూలిపోయినాయి హాస్పిటల్. ఆదిలాబాద్ జిల్లా మొత్తం తిరిగిన ఒక్క హాస్పిటల్ అయినా బాగుందా? ఎక్కడ దవాఖాన లేదు, స్కూల్ లేదు కదా. తెలంగాణ రాజ్యం వస్తే తెలంగాణలో హాస్పిటల్స్ కోసం నీ పాలసీ ఏంటి? నీ పాలసీ ఏంటి? ఏమన్నా ఉందా నీ పాలసీ? విద్య మీద నీ పాలసీ ఏంటి? ఏం లేదుగా. ఎట్లా బతుకుతాం మనం? ఎట్లా బతకాలి మరి మనం? తెలంగాణ భూమిని పంచుతాం లేదు తెలంగాణ ఉద్యమం. తెలంగాణ రాజ్యాన్ని పంచుతామని లేదు. మరి దేనికి తెలంగాణ? అందుకనే ఈ ఏర్పడ్డ తెలంగాణలో ఒక్క నీటి చుక్క అక్రమంగా పోనీయరట తెలంగాణ ఉద్యమకారులు. ఆ గొర్రెలు కట్టేసి వచ్చిన గొల్లాయనలా ఎగురుతున్న కోదండరామిరెడ్డి. ఆయన రెడ్డి నేనే అందరికీ చెప్పిరా ఊరూరు. అప్పటిదాకా దాచుకున్నాడు. మొన్న ఎమ్మెల్సీ టైంకి కాగితాలు తీసుకున్నాడు బయటికి. ఇందులో రెడ్డి ఉంది కాదు సార్ అంటే ఆగు అంటున్నాడట. అది బయటకన్నా బాగా ఏదో కోదండరాం అనరాదు అంటాడట. ఇవి నటించాలి కదా. ఇందులో ఏం సార్ కోదండరామిరెడ్డి ఆగంటాడట. అది బయటికి రావద్దండి. కోదండరామిరెడ్డి తెలంగాణ పక్కన ఉన్నటువంటి కృష్ణా నదిలో ఒక్క చుక్క అక్రమంగా ఆంధ్ర పాలకులకి పోనివ్వము. నీళ్లు, నిధులు, నియామకాలు. దీనికి రాజ్యం ఎందుకు? మీకు జీవో చాలుగా. దీని జీవో సరిపోదుగా. శ్రీకృష్ణ కమిషన్లో కమిషన్ వేసి కమిటీ వేసి తిరుగుతుంది. తిరగంగానే ఆ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కన్నా ఒడ్లు ఎక్కువ పండుతున్నాయి కదా కరీంనగర్లో అన్నాడు వాడు. తలసరి ఆదాయం ఫలానా జిల్లా కన్నా గుంటూరు కన్నా ఎక్కడ వరంగల్లో తలసరి ఆదాయం బాగుందిగా, ఇన్కమ్ ఆ జిల్లాలో ఎక్కువ ఉంది అన్నాడు. అనగానే అప్పుడు కేసీఆర్ ఏమన్నాడంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవం అన్నాడు. అమ్మని అమ్మ లెక్కలో నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం అన్నాడు. ఎవరి ఆత్మగౌరవం? ఎవరి ఆత్మగౌరవం? తెలంగాణ వెలమదొరల ఆత్మగౌరవం కోసమా? తెలంగాణ రెడ్డి దొరల ఆత్మగౌరవం కోసమా? ఎవడి ఆత్మగౌరవం కోసం? మా ఆత్మగౌరవం కోసం కాదుగా. ముఖ్యమంత్రి పీఠం మీద నేను కూర్చోడానికి కాదు కదా. అణగారిన వర్గాలకి రాజ్యమిచ్చే మాట ఎందుకు మాట్లాడలే? ఒక వెలమదొరని దింపడానికి బయలుదేరిన రెడ్డి దొర, ఒక వెలమదొరని దింపడానికి బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డి తాను బహిరంగంగా రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తానని బయలుదేరి ఒక్కళ్ళకి కానీ అనుమానం కానీ ప్రశ్న కానీ తిరుగుబాటు కానీ మనకి నుంచి రాలే. ఏమిటిది? అందుకనే పక్కన ఉన్నటువంటి భూమిలో పక్కన ఉన్న నదిలో ఒక చుక్క కూడా అక్రమంగా పోనీయం అన్నప్పుడు తెలంగాణ భూమి సంగతి ఏమిటి? తెలంగాణలో ఉన్న భూమి సంగతి ఏంటి? ఒక్క అంగుళం కూడా అక్రమంగా పోనీయం అని అనాలి కదా. అంటే ఒక తెలంగాణ రాజ్యాన్ని ప్రతిపాదిస్తున్నటువంటి కేసీఆర్ ఒక రాజ్యాన్ని 2 ముక్కలు చేసి తెలంగాణ రాజ్యాన్ని ప్రపోజ్ చేస్తున్న ఒక వ్యక్తి ఏమై ఉండాలి? అతను ఏమై ఉండాలి? ఒక కొత్తగా తెలంగాణ రాజ్యాన్ని ప్రతిపాదిస్తున్న వ్యక్తికి ఏమి అర్హతలు ఉండాలి? కేసీఆర్ అతిపెద్ద భూస్వామ్య కుటుంబం, సామాజికంగా ఒక పెద్ద వెలమదొర. ఎవరికి ప్రతినిధి? వెలమారెడ్ల భూస్వామ్య పెట్టుబడిదారి వర్గానికి ప్రతినిధి. తెలంగాణలో ఉన్న వెలమారెడ్డి భూస్వామ్య పెట్టుబడిదారుల వర్గానికి ప్రతినిధి. కులానికి వెలమ, భూస్వామ్య కుటుంబం. అతను ప్రపోజ్ చేస్తున్నాడు 3.5 కోట్ల మంది కూలీ నాలి చేసుకునే బీసీలకి. ఏం ప్రతిపాదిస్తున్నాడు ఆయన? తెలంగాణ రాజ్యం ఏర్పడితే దానికి నేను ముఖ్యమంత్రిని అయితా అని ప్రకటిస్తే మనం చప్పట్లు కొట్టినాం. ఇది తెలంగాణ విముక్తి. ఎంత మోసం, ఎంత మోసం!
ఒక తెలంగాణ భూస్వామి, ఒక తెలంగాణ వెలమదొర, ఒక తెలంగాణలో ఉన్న రెడ్డి వెలమదొరల యొక్క ప్రతినిధి నువ్వెట్లా ప్రతిపాదిస్తావురా రాజ్యానికి అధినేతగా ఉంటావని? నీకెట్లా అర్హత ఉంటుంది? నువ్వెవరు? ఒక గ్రామంలో ఎర్రజెండా పట్టుకొని నక్సలైట్ అని, ఊర్లో పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారని, అదే నక్సలైట్ పార్టీలో తిరిగిన మనం మళ్ళా మన శత్రువు ఊళ్ళో లేడు, మన గ్రామంలో శత్రువు లేడా? కృష్ణానది దాటగానే ఉన్నాడు అటు శత్రువు. వనపర్తి లేస్తే పోయేదాం కర్నూలు. ఎందుకు మళ్ళా? కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి. చుట్టాలు బంధువులంతా ఎవరు? వీళ్ళు. అంటే అక్కడ ఉన్నటువంటి అవతల శత్రువు, ఊర్లో ఉన్న భూస్వామి కాదు. పెద్ద పెద్ద గడీలు. మన రాత్రి షాదనగర్ మండలంలో ఒక కార్యకర్త తల్లి చనిపోయిన ఏమే వాళ్ళ ఇంట్లో నుండి చూస్తుంటే ఏదో నల్లగా ఏదో పెద్ద ఎత్తుగా కనిపిస్తుంది. ఏందా ఇదేదో మట్టి మట్టిగా ఎత్తుకుందంటే ఇది 4,000 ఎకరాల భూమి ఉన్న ఒక రెడ్డి దొర గడి సార్ అని. 4,000 ఎకరాలో ఉన్న రెడ్డి గడి అట, అది పెద్దది. లోపలికి పోతే 40 ఎకరాల గడి. వాడు ఎక్కడ కూడా లోపల ఉన్నాడా అన్న? వాడు బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నాడు సార్ అన్న. వాడు ఏ పార్టీ అన్నా? వాడు కాంగ్రెస్ పార్టీ పోషకుడు సార్ అన్న. తెలంగాణ గడ్డ మీద పార్టీ భూస్వామి కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి, కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించి దాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది తెలంగాణలో ఉన్న రెడ్డి వెలమదొరల గడియల సామ్రాజ్యం. అలాంటి రెడ్లని ఓడగొట్టి ప్రత్యామ్నాయంగా వెలమదొరల రాజ్యానికి పునాదులు వేసుకున్నాడు కేసీఆర్. దానికోసమే తెలంగాణ రాజ్యాన్ని ప్రతిపాదించిండు మన ముందు. ఒక్కడన్నా తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల విముక్తికి, తెలంగాణ రాష్ట్ర సాధనకి ఏంటి పొంతన? ఎవడన్నా జవాబిస్తే నా శిరస్సు కోసి టేబుల్ మీద పెడతాను. అదే సమయంలో నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలంతా తమ సొంత కాళ్లతో రాజ్యానికి వస్తే తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని విముక్తి చేస్తామని ప్రతిపాదిస్తున్నాం మీ అందరి ముందు. రెవెన్యూ ఎవరి కంట్రోల్ ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్. భూమిని పంచి పారేస్తాం. భూమి ఉందానే అందరికీ? 1 ఎకరంలో 4 ఎకరాల భూమిగా మారుస్తాం. లేయర్స్, ఇజ్రాయెల్ టెక్నాలజీతో. జ్ఞానం ఉంటే, సృజనాత్మకత ఉంటే, మానవత్వం ఉంటే ప్రతి సమస్యకి పరిష్కారం దొరికిద్దిరా బడ్డు. ఈ ప్రతిపాదనలు ఎవరు చేయాలి? ఈ పనంతా ఎవరిది? ఇగో ఈ చదువుకున్న బుద్ధిజీవుల్ని. మనమే మన తల్లుల్ని, తండ్రుల్ని, పేదలని, మన ఇంటికాడ దగ్గర ఉన్నటువంటి భూమి లేక, తిండి లేక, వైద్యం లేక, ఏమీ లేక, జ్ఞానం లేక అమాయకంగా ఇండ్ల దగ్గర ఉన్నటువంటి అమాయక ప్రజల్ని మార్చాల్సింది ఈ చదువుకున్న బుద్ధిజీవులం మనమే. ఎట్లా సేవ చేస్తా సార్ అంటాడు ఒక. నేను సోషల్ వర్కర్ అంటాడు. ఏం సోషల్ వర్క్? సోషల్ వర్క్ కాదు ఇది. సోషల్ వర్క్ కాదు ఇది. రాజకీయం. రాజకీయం. నేను 8 గంటలకే స్విచ్ ఆఫ్ చేస్తా ఫోన్ అంటే నువ్వు రాజకీయం ఎట్లా చేస్తావు? 24 గంటలు ఫోన్ ఆన్లో ఉండాలా? 24 గంటలు ఫోన్ ఆన్లో ఉండాలి నీది. రాజకీయం, పాలిటిక్సే సమాజాన్ని మార్చేది రాజకీయం. అందుకనే తెలంగాణ గడ్డ మీద దుఃఖం ఒక్కటే పొంగి పొర్లింది. తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేని, దేశంలో ఏ రాష్ట్రంలో, ప్రపంచంలో, రష్యాలో, చైనాలో ఎక్కడా లేని తెలంగాణలో పాటలు ఎందుకు వచ్చినాయో తెలుసా? ఎందుకు వచ్చినాయి పాటలు? ఏంటో తెలుసా ఆ పాటలకు అర్థం? ఎందుకు పుట్టినో తెలుసా ఆ పాటలు? ఏమీ చెయ్యలేని నైరాశ్య స్థితి, ఏ దిక్కు తోసని మార్గం లేని దుఃఖం, ఎవడూ ఓదార్పు ఇవ్వనటువంటి అనంతమైన దుఃఖం, ఏ కంటికి ఏ ఓదార్పు లేని రోజుల్లో
బాధపడి దుఃఖపడి మరణాలతో చచ్చి భూస్వాముల కింద చాకిరి చేసి ఒకరిని మీద పడ్డ దుఃఖమే ఆ పాటలు. పాటల రూపంలో దుఃఖాన్ని వెళ్ళబోసుకో. తానంచెర్ల అనే ఒక ఊరున్నది. ఎక్కడది? నూతనకల్లు మండలం, మర్రిపేడ బంగళా. ఎక్కడ ఈ మర్రిపేడ బంగళా? సూర్యాపేటకి ఖమ్మం జిల్లాలకి మధ్య ఉంటుంది ఈ ఏరియా. ఫోన్ బంద్ చేయాలి నాన్న, బంద్ చేయాల్సిందే. అది ఏమిటి తానంచెర్ల? ఒక్క చుక్క నీటి బొట్టు లేని ఎడారి. ఈ ఎడారిలో లక్షల ఎకరాల భూస్వాములు, వేల ఎకరాల భూస్వాములు కాదు, లక్షల ఎకరాల భూస్వాములు. ఒక్క నీటి బొట్టు లేని ఎడారిలో లక్షల ఎకరాల భూస్వాములైన రెడ్లు 10,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో మామిడి తోటలు వేశారు. నేను చెప్పేది 60-70లో. మరి నీళ్ళు ఎక్కడా? మాలాయన, మాదిగాయన, ముతరాసాయన, గొల్లాయన 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాయిల నుంచి భుజం మీద బొక్కెళ్ళు మోసుకొని వచ్చి ఒక్కొక్క చెట్టుకి 20 ఏళ్ళు పోసారు నీళ్లు. 10 ఏళ్ళు పోస్తే ఆ 4,000 ఎకరాల మామిడి తోట పండ్లు కాస్తే ఆ పండ్లు కాసినటువంటి తోట యజమాని అయిన మాదిగాయన, ముతరాసాయన తన మనవడు వచ్చినా కూడా ఒక పండు కూడా ఇయ్యడట. ఎందుకంటే నీతిమంతుడుగా. దొరగారు ఊకోడు, ఒక పండు కూడా ఇయ్యడం మనవడికి. అంత కాపాడుతాడనమాట రాజ్యాన్ని, అంత గొప్పగా కాపాడతాడు దొరగారి తోటని. అట్లాంటి భూస్వాములు తెలంగాణ గడ్డ మీద వేల ఎకరాల్లో మామిడి తోటలు, వేల ఎకరాల పండ్ల తోటలు. ఇడుపులపాయలో 3,000 ఎకరాలట రాజశేఖర రెడ్డికి. అక్కడ నీటి చుక్క లేదట. 2,000 ఎకరాల దానిమ్మ తోటేస్తాడట. ఎందుకు? ముతరాసాయన నీళ్లు పోయారు చెట్టుకి, మాదిగాయన చెట్టుకి నీళ్లు పోయారు. వీళ్ళ తోటల నుంచి పైసలు వచ్చి, వీళ్ళ పండ్ల నుంచి పైసలు వచ్చి వీళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో భూస్వాములయ్యారు. ఆ భూస్వాములైనటువంటి భూస్వాముల బిడ్డలే మళ్ళా వచ్చి తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించడానికి మళ్ళీ వస్తారు. మరి మనం ఎప్పుడు రాజ్యం గురించి ఆలోచించేది? ఎప్పుడు మనం పోరాడేది? ఎక్కడ మనం పోరాడేది? వేల ఎకరాల భూస్వామి బిడ్డే ఖమ్మం పార్లమెంటుకి రఘురామిరెడ్డి అని పార్లమెంట్లోకి వెళ్ళిపోయాడు. ఏది? 1,000 ఎకరాల భూస్వామి. ఎవరు వీళ్ళు? ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? తరతరాలుగా యుగాలుగా వేల లక్షల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల బిడ్డలు మళ్ళా పార్లమెంటుకు పోతుంటే ఏం చేస్తున్నాం మనం? రెడ్లను తిడతామైందని 14 మంది బూతు కూతలతోటి ఈ ఫోన్లో మెసేజ్లు పెట్టారు నాకు. రెడ్లను తిడతామైంది అని. నేనట రెడ్లను తిట్టినాట, అమ్మని అక్కని తిట్టుకుంటే ఈ ఫోన్లో నన్ను తిడతారు రెడ్లు. 2000 సంవత్సరాలు మా అమ్మని అక్కల్ని మీరు తిట్టిందా? తిట్టలేదా? మా అయ్యని దనలేదా? మా కుటుంబాన్ని మొత్తాన్ని కాల్చి బూడిద చేయలేదా? ఒక్క మాట భూమి, రాజ్యం, సంపద ఒకరి చేతిలో ఉండడం ఏంటని ప్రశ్నిస్తే ఈ ఫోన్లో మాటలు వస్తున్నాయి. నేను అడిగిన ఆ రెడ్డిని, నాదొక్క మాటను బాబు, నాదొక్క మాటను. రెడ్ల దగ్గర కోట్ల ఎకరాల భూమి ఉంది, వేల కోట్ల ధనం ఉంది. మాకు రావాల్సిన 90% రాజ్యం మీ దగ్గర ఉంది. ఒకడింట్లో దోచుకుంటూనే దొంగన. మాకు తెలంగాణ గడ్డ మీద రావాల్సిన 90% భూమి మీ దగ్గర ఉంది. తెలంగాణ గడ్డ మీద మాకు రావాల్సిన 90% భూమి రాజ్యం మీ దగ్గర ఉందంటే దొంగలు అనరాదండి? దొంగలు అనరా? పోనీ నువ్వు ఎప్పుడైనా మన రెడ్లంతా వాళ్ళ దగ్గర భూమిని, అణగారిన వర్గాల భూమిని, ఆస్తిని మనమే గుంజుకున్నాం అని మీరు ఎప్పుడైనా మీ రెడ్లను ప్రశ్నించారా? మీ వర్గాన్ని ప్రశ్నించినప్పుడు నువ్వు ఎటువైపు? నువ్వు దొంగల వైపే. ఈ మాటకి సమాధానం లేదు. అందుకనే తెలంగాణ గడ్డ మీద ఒక్క అంగుళం కూడా భూమి అక్రమంగా
నీళ్ళనైతే ఎట్లయితే అన్యాయంగా ఆంధ్రాకి తరలించమని అన్నప్పుడు, ప్రతి చుక్క తెలంగాణకి రావాలన్నప్పుడు, 500 టీఎంసీల నీళ్ళ తేడా వచ్చినప్పుడు ఇంత పెద్ద ఉద్యమాన్ని లేవదీశారు మీరు. ఉద్యమాన్ని లేవదీసి 12,000 గ్రామాలను ఎంటర్ చేసినావు. ఏమని ఎంటర్ చేసినావు? ఉద్యోగాలు వస్తాయి మీకని. మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఎట్లా ఉద్యోగాలు వీడిస్తాడో కూడా అర్థం కాదు మా వాళ్ళకి. ఉద్యోగాలు వస్తాయి కాబట్టి చేస్తాం పని. ఉద్యోగాలు వాడెట్లు ఇస్తాడు? ఏమున్నాయని ఆయన దగ్గర ఉద్యోగాలు? ఎన్నున్నాయి నీ దగ్గర ఉద్యోగాలు? ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ అన్నాడు. అతను పోయిండు. వచ్చినవాడు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇతని ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎట్లిస్తావు నువ్వు? ఏంటి నీ దగ్గర ఉన్న శక్తి? ఒక భూమిని పంచడానికి మనసు రానివాడు, ఒక రాజ్యాన్ని పంచడానికి మనసు రానివాడు, ఆ అజెండానే లేనోడు నువ్వేం చేస్తావు మాకు? అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ చుట్టాలంతా, బంధువులంతా, పేదల వర్గం అంతా మనం తెలంగాణ గడ్డ మీద రాజ్యానికి రావడానికి తెలంగాణ అనే రాష్ట్ర సాధన పేరుతో మీరేం చేశారు? ఆంధ్రప్రదేశ్ని గొడ్డలతో 2 ముక్కలు చేస్తే తెలంగాణ రాజ్యం వస్తుంది. ఆ తెలంగాణ రాజ్యం వెలమారెడ్డి ధరలు పరిపాలించాలి. ఆ విధంగా మీరు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికోసం తెలంగాణ జేఏసీ అని పెట్టుకున్నారు. జేఏసీ ఉద్యమం చేసింది. ఆ ఉద్యమం ద్వారా తెలంగాణ రాజ్యం వచ్చింది. వచ్చిన రాజ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీలకి మన రాజ్యం రావడానికి మనం జేఏసీ పెట్టినాం. చేయండి పని చేయండి. ఏం పని? తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకి విప్లవం వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలో విప్లవం రాలే. ఎందుకంటే దానికి రెట్లే ఒక గ్రామం నుంచి వచ్చిండు ఒక పెద్ద మనిషి. ఆయన నన్ను యూట్యూబ్లో చూసిండట. నేను యూట్యూబ్లోనే మాట్లాడే వ్యక్తిని కాదు. నేను ఉద్యమం చేస్తుంటే ఈ ఉద్యమాన్ని ఎవరో యూట్యూబ్లో పెడతాను. ఎంత తేడా ఉందన్న? నేను ఎప్పుడన్నా ఉత్తగానే యూట్యూబ్లో నిలబడి మాట్లాడినా ఒక ఫోటో చూపియండి, ఒక్కడు చూపియండి. నేను జనంలో విప్లవాన్ని సృష్టిస్తున్నా. దాన్ని మీలాంటి మిత్రులు ఎవరో యూట్యూబ్లో పెడతాను. యూట్యూబ్లో అద్దాల కాడ ఫోటోలు పెట్టుకొని నిలబడి చెప్పేటోడు వేరే ఉన్నాడు, వేరే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు జరగాల్సిందేమిటి? యూట్యూబ్ కాదు, దీంట్లో ఉన్న ఉద్దేశాన్ని గ్రహించండి. ఏమి ఉద్దేశం? తరతరాలుగా యుగయుగాలుగా తెలంగాణ గడ్డ మీద ప్రపంచ భూగోళ చరిత్రలో రష్యాలో లేని భూస్వాములు, చైనాలో లేని భూస్వాములు, యూరప్ ఖండంలో లేని భూస్వాములు, జపాన్లో లేని భూస్వాములు, 250 దేశాల్లో లేని, ఎక్కడా లేని భూస్వామ్య వ్యవస్థ ఒక్క తెలంగాణ గడ్డ మీదనే ఉంది. ఆ భూస్వామ్య రెడ్డి, వెలమ, కరణం, కాపు, పటేలు దొరల కింద నలిగిపోయిన మన తాతలు, తండ్రులు మన రక్తాన్ని తర్పణం చేసి మనమే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర మొదటిసారిగా రాజ్యాంగ ఆయుధాలు పట్టుకొని తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ 3.5 కోట్ల మందిని ఈ భావజాలంతో ఒక్కటి చేస్తే, ఆ ఒక్కటి చేసిన భావజాలాన్ని నిర్మించే కథానాయకుడు ఎవరైనా మీలో పుడితే, ఆ భావజాలం ఒక్కటి చేసి, ఆ సమాజాన్ని ఒక్కటి చేసి అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్లతో పోరాటాన్ని బయలుదేరించే కథానాయకుడు మీలో పుడితే మీరే ఎంపీటీసీలు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు. దానికోసం పెట్టినాం అన్న, ఇది దానికోసం పెట్టినాం. ఇది మా కేసులేని, మేము కేసులలోకి పోయినాం. తెలంగాణలో నా దగ్గర 150 కేసులైనవి. అది కాదు ఇది. నువ్వు ఇదిని అబ్బా ఏమి తత్వం వచ్చిందిరా ఇది. అరణీ అమ్మ, తెలంగాణ వాదంతో వాడు ఈ వాదాన్ని మన ఊళ్ళో అంటించి, మన ఊళ్ళో నిప్పు పెట్టి తెలంగాణ వాదం అని సత్తుగా వాడు పార్లమెంట్లోకి వెళ్ళిపోయాడు. అట్లనే ఏమి మాస్టర్ బ్రెయిన్ రా మన నాయకులది. బీసీ ఎస్సీ ఎస్టీ వాదం కూడా తీసుకొచ్చిర్రా.
రెడ్లని వెలమదొరల రాజ్యాన్ని కూల్చడానికి ఈ వాదాన్ని కూడా మన ఊళ్ళలో నిప్పు పెడితే మన ప్రజలందరూ రాజ్యానికి వస్తారని అర్థం చేసుకోవడానికి పెట్టిన ఈ సంఘాన్ని. నాయకులు కావడానికి మన అయ్యని మా తాతని కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా రెడ్లు వెలమదొరలని, లుంగిల మీదనే ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్ నిలబెడదామని. మనోడు లుంగి ఊడిపోతూనే ఉంటుంది, పోలీసు వాడు గుంజపోతూనే ఉంటాడు మన అయ్యని. అది లుంగి కట్టుకుంటా సార్, దండం పెడతా సార్, నా భార్య పిల్లలకు మాట చెప్పొద్దు సార్. ఎందుకు రెడ్డి గారి ఫోన్ వచ్చింది నేను గుంజకపోమని. రెడ్డి గారి ఫోన్ వచ్చింది పోలీస్ ఆయనకి. ఎవడు ఫోన్ చేసిండో నేను పోలీస్ ఆయన పట్టకపోమని. మన ఇంటికాడన్న మన భార్య పిల్లలు మళ్ళీ ఆ రెడ్డి దగ్గరికి పోతారు. సార్ మా ఆయన పట్టకపోయారు పోలీస్ స్టేషన్కి. నేను చెబుతాడు ఉంటాడు, వీడు ఎస్ఐ చెప్పి 4 తండ్రులు దండమని చెప్తాడు. వీళ్ళకంతా క్రూరమైన మనుషులని ఆడుకొని, మనుషుల రక్తమాంసాలతో ఆడుకునే దొంగలు వీళ్ళు, దోపిడీదారులు. పేద రెడ్లు, ప్రజాస్వామ్య రెడ్లు, మనసున్న రెడ్లు ఉంటే మా ఉద్యమంలో చేరని మీకు విలువనిస్తాం. చేరడం ఒకటే కాదు, మీ చుట్టాలు ఉన్నారుగా రెడ్లు, వాళ్ళ భాగవతాలు చెప్పాలి మాకు. వీడి తప్పు చేసిండు సార్, వీడి దొంగతనం చేసిండు సార్, జాగ్రత్తగా మీకే చెప్తాను. ఇది వాడు అక్కడ కొన్నాడు సార్, వీడు ఇక్కడ కొన్నాడు సార్ అని ఉంటాయి కదా, అవన్నీ మాకు చెప్పాలి రోజు. మళ్ళీ ఉత్తగా నువ్వు మళ్ళీ మా ఓట్లు వేసుకొని పోవడానికి కాదు, వాళ్ళ భాగవతం అంతా రోజు నైట్ 10 తర్వాత చెప్పాలి మాకు. అంతకీ కావాలంటే మీకు వాడిని రెడ్డి ఆయన కింద కూర్చోబెట్టి కోటర్ దాపిస్తాం. అమ్మ తాగుపో, మీరే దాగిపిస్తే ఎట్లా? మేము ఒకసారి వాళ్ళు దాగిపియాలి, వాళ్ళు కింద సోలుకుంటూ ఇంటికి పోదని చూడాలి మనం. ఎందుకంటే మనవాడు పడతా ఉంటాడు కింద ఇంటికి పోయేటప్పుడు. వాడు కారులో పోతూ మన అయ్య సోలికి పడ్డది చూసి నవ్వుకుంటూ పోతాడు. ఎంతటి అవమానాలు మన తండ్రులు పడ్డాయి, మన అన్నలు పడ్డాయి, ఎంతటి అవమానాలు. మనం కోటలు దాగిపిస్తే వాళ్ళు సోలికి పడేది ఎప్పుడు అంటారు. మన అయ్య చేస్తే వాడు డబ్బు కొట్టేది ఎప్పుడు అంటారు. ఒక్క కులం అన్న రేవంత్ రెడ్డికే కాదు కదా, సమస్త రెడ్లకి, సమస్త వేలదారులకి, సమస్త పటేళ్లకి, సమస్త కాపులకి, గ్రామాలలో మన సబ్బండ కులాల చాకిరితో, సబ్బండ కులాల గర్భం నుంచి పుట్టారు వీళ్ళంతా. మన చాకిరితో, మన స్వేదంతో. ఒక్కడన్నా మన వైపు తిరిగి చూసిండా? ఒక్కడన్నా మానవత్వాన్ని ప్రకటించిండా? చివరికి కాస్టలో పోతే కాస్టలో ఇసిరిపారేతారు అన్నదమ్ములు రెడ్లు వెలమదొరలు. మళ్ళీ మాది వెళ్ళే వాడు పుర్యగాలిందాక టాప్ను బయలిందాక ఈడే ఉండాలి అక్కడ. ఇంత చేసిన సమాజం, ఒక యూరోపియన్ సమాజంలో ఒక మానవీయ ఆధునిక మనస్తత్వం వచ్చింది వాళ్ళకి. ట్రాన్స్ఫార్మ్ అయ్యారు వాళ్ళు చాలా వరకు. ఇక్కడ క్రూరత్వం పెరిగిపోతుంది రోజు రోజు. అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలు రాజకీయాలు వృత్తిగా స్వీకరించి నువ్వేం పని చేస్తావంటే, కడుపుకి భుక్తి కోసం ఫలానా పని చేస్తున్నా, నా భార్యా పిల్లలకి అన్నం పెట్టడానికి ఇంత వ్యవసాయం చేస్తున్నా, నా భార్యా పిల్లలకి అన్నం పెట్టడానికి చిన్న పని చేస్తున్నా, మరి ఇంకా మిగతా టైం ఏం చేస్తావు? రాజకీయం చేస్తారా నాయన? రాజకీయం చేస్తా. ఎందుకు రాజకీయం? ఎవరి కోసం? తరతరాలుగా యుగాలుగా దోపిడీ గురైతున్న నా జాతుల్ని విముక్తి చేయడానికి, నా బిడ్డల్ని బతికించడానికి, రాజకీయం చేయడానికి బయలుదేరాను. అదే నా లక్ష్యం. అందుకనే యుగాలుగా తరతరాలుగా మన తరలాలంతా తాతలంతా జరిగిపోయిన మోసాన్ని ఎక్కడ పరిష్కారం? రాజ్యం తెచ్చుకోవడం పరిష్కారం. రాజ్యం తెచ్చుకుంటే మన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. ఒక గ్రామంలో హాస్పిటల్ కట్టియాలిగా, ఫోన్ పని చేయాలి, నువ్వు అర్జెంటుగా పని చేయాలి. గ్రామంలో హాస్పిటల్ కట్టియాలి కదా. హాస్పిటల్ కట్టియకపోతే నీ రాజ్యం దేనికి? నీ గ్రామంలో స్కూల్ కట్టకపోతే నీ రాజ్యం దేనికి? హాస్పిటల్లో గ్రామం కట్టియడానికి, హాస్పిటల్లో స్కూల్ కట్టియడానికి, గ్రామంలో అందరి చేతికి ఉపాధి రావడానికి, గ్రామంలో అందరి చేతికి పని రావడానికి, గ్రామంలో భూమంతా అందరికీ సమానంగా పంచడానికి, గ్రామంలో ఉన్న ప్రతి కులంలో నుంచి ఒక్కొక్క వ్యక్తిని గ్రామ అభివృద్ధి గవర్నమెంట్ ఒక
స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ కౌన్సిల్లో ప్రతి కులాన్ని సభ్యుడిగా మార్చుకుంటాం. అది అటానమస్ కౌన్సిల్. ఆ కౌన్సిల్లో ఏం పని? ముత్తైదులు చేసిన పూసలోళ్ళు ఉన్నారుగా, దువ్యాన్లు, ఈరిపాయలు, బొట్టు బిల్లలు అమ్మేటోళ్ళు ఉన్నారుగా. వాళ్ళు చచ్చే కాడికి వచ్చింది ఇప్పుడు మొత్తం. వాళ్ళు కూడా ఆ కౌన్సిల్లో సభ్యుడిగా ఉండరు. ఊరు మొత్తాన్ని ముత్తైదులు చేసినారు. ఆ గ్రామంలో మాలామాదిగలు, యాదవులు, ముదిరాజులు, జంగమోళ్ళు, ప్రతి కులం సాగరోళ్లతో సహా అందరూ ఆ గ్రామ కౌన్సిల్లో గవర్నమెంట్ అటానమస్ స్వయం ప్రతిపత్తి కౌన్సిల్ మెంబర్గా ఊర్లో ఉంటారు. వీళ్ళ పనేంటి? గ్రామంలో ప్రతి ఒక్కరికి చేసుకోవడానికి ఉపాధి ఉండాలి. అది ఎవడి ఆధిపత్యం కింద పనిచేసే బానిస పని కాకూడదు. అత్యాధునికమైనటువంటి పనిముట్లు తయారు చేసే ఉపాధి ఉండాలి. గ్రామంలో అత్యద్భుతమైనటువంటి హాస్పిటల్ ఉండాలి. గ్రామంలో అత్యద్భుతమైన స్కూల్ ఉండాలి. ఒక బిడ్డని చేర్పిస్తే ఆ స్కూలు ప్రయోజకుడై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వచ్చేంత వరకు బువ్వ పెట్టి చూసే స్కూల్ ఉండాలి. మనిషిని 120 ఏళ్ళు బతికించే హాస్పిటల్ ఉండాలి. ప్రతి మనిషికి 2 ఎకరాల భూమి ఉండాలని ప్రతిపాదన చేసే ఒక కౌన్సిల్ కమిటీని పెట్టుకుంటాం. గ్రామంలో 100 కులాలు ఉంటాయి అందులో. అరే మీకు సిగ్గుంటే ఈ పని చేయండి. పాలకులకి ఈ పని చేస్తారా? ఈ పని చేయరు. 100 కులాల నుంచి 100 బోకర్లను చేస్తారు మమ్మల్ని చంపడానికి. ముతరాశ ఆయన, గొల్ల ఆయన, ఇందులో ఎవరో మనకు అనుకూలంగా ఉండేది? కొద్దిగా తలకాయ ఉంచుకొని సార్ దండం పెడతా సార్ అని అనేది ఎవడు రా? వాడిని పట్టుకురండి. గట్టిగా ఛాతి ఇట్లా ఇరుచుకొని ఎదురుగా సీరియస్ దృష్టి వాడు ఉంటారు మన దాంట్లో. అరే వీనికి ఎప్పటికీ టికెట్ ఇవ్వద్దని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాడికి తెలుసు ఛాతి కొలత. ఇట్లా నిలబడి వాడి వైపు ఇట్లా సీరియస్ చూస్తే జన్మలో వాడికి సర్పంచ్ స్థానం కూడా ఇయ్యరు. వాడికి లెక్కలు తెలుసు. వాడికి మొత్తం మన బాడీ లాంగ్వేజ్ అంతా. గొర్రెలకి తోటి గొర్రె గురించి తిరగదు. గొర్రెలు కాసేవాడికి తెలుసు గొర్రె గురించి. మనకేం తెలుసు మన గురించి? కాసేటోడికి తెలుసు. కమ్యూనిస్ట్ పార్టీలో రెడ్డి గారు ఉంటాడు. ఎవడు వీడు కొట్లాటకి ఎవడు పనికొస్తాడు? పాడటానికి ఎవడు పనికొస్తాడు? ఫలానా దొర మీద గొడ్డలు తీసుకొని పోవడానికి పనికొస్తాడు. ముందుగానే పసిగడతాడు మన బాడీని. పసిగట్టి మొత్తం కేసులలో ఇరికిస్తాడు మనల్ని. ఇదంతా వాళ్ళు చేస్తున్న ఆట. ఒక్కసారి రాజకీయ కన్ను తెరుచుకుంటే మనది, ఒక్కసారి పొలిటికల్ రాజకీయ కన్ను తెరుచుకుంటే లెక్కలన్నీ తారుమారైతాయి. టోటల్ లెక్కలు తారుమారైతాయి. దానికోసమే ఈ జేఏసీ. అందుకని నేనేమంటానంటే ఆత్మగౌరవం అంటున్నాం మనం. బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే ఏంటి? అసలు ఆత్మగౌరవం అంటే గౌరవించుకోవడానికి ఇంతకు నీ దాంట్లో ఆత్మ ఉన్నదా? ఆత్మ ఉన్నదా? ఎవరి ఆత్మ? వేల సంవత్సరాలుగా నీ పూర్వీకులు ఇచ్చేటువంటి వారసత్వ జ్ఞానం ఒకటి ఉన్నదిగా. ఆ వారసత్వ జ్ఞానంతో నీకు ఆత్మ ఉన్నదా? నా యాదవ సోదరులు ఒకప్పుడు రాజులు. అది శ్రీకృష్ణుడా, కాటమరాజా, మరొక రాజా, యాదవులంతా రాజులు. ఆ రాజుల వారసత్వాన్ని గుండెల్లో పుణికిపుచ్చుకున్న ఆత్మ కట్టుకున్నవా? ఈ కృష్ణా నది మొత్తం యాదవ రాజులే. కృష్ణా నది అంటే యాదవులే. గోదావరి నది తక్కువ, కృష్ణానది అంటే యాదవులు. యాదవులు పోయి రెడ్డోళ్ళ ఇంటికాడ నిలబడతారా? కాలు చేతులు కట్టుకొని చేతులు కట్టుకొని. ఏది యాదవరాజు. ఇంకో విషయం తెలుసా? రెడ్లకి 50 ఏళ్ళ నుంచి గొల్లలో పైసలు ఇస్తారు మట్ల తీసి. ఇలాంటి యాదవులు తమ పూర్వీకులు రాజవంశము. ప్రపంచానికే జ్ఞానం ఇచ్చిర్రు యాదవులు. ప్రపంచాన్ని పరిపాలించిర్రు రాజులు. కాటమరాజు, బీర్నీడు అని 2 రాజులు అవతల కృష్ణానది ఒడ్డున బయట నుంచి వచ్చి రాజ్యాన్ని పరిపాలించారు. రాజులు తెలంగాణలో కూడా రాజ్యాన్ని పరిపాలించారు. ఈ ఆత్మ ఉన్నదా యాదవులకి? ఆత్మ ఉంటే నువ్వు రెడ్ల కింద ఎట్లా పనిచేస్తావు? ఆ ఆత్మ ఉంటే నువ్వు ఎర్రగొర్రెల కింద ఎట్లా పనిచేస్తావు? వెంటనే యాదవరాజు ఏం చేయాలి? రాజ్యాంగం ఇచ్చిన ఆయుధంతో రెడ్డి ఎక్కడ పోటీ చేస్తే ఎదురుగా నిలబడి గుండెల మీద దిన్ని నువ్వు ఎమ్మెల్యే స్థానం సంపాదించాలి. ముదిరాజు అక్షరం ముక్క లేని పండగ సాయన్న రాజ్యానికి వచ్చాడు. రాజ్యం తీసుకురావడానికి పోరాటం చేసి
రెడ్ల చేతిలో బలిపోయి కుట్రలకి బలైపోయి చచ్చిపోయాడు. నీ తండ్రి అయినటువంటి పండగ సాయాన్ని చంపినటువంటి రెడ్డి రాజ్యానికి నువ్వు ఓటేస్తావు. ఆత్మగౌరవము శత్రువుడో మిత్రుడెవరినో తెలియజెప్పింది. మరి పండగ సాయన్న రాజ్యం కావడానికి ముదిరాజులు ఏం చేస్తాను? రెడ్ల దగ్గర పనిచేస్తాను, రావుల దగ్గర పనిచేస్తాను. పోనీ పనిచేసిన ఏమైనా సత్యాన్ని తెలుసుకున్నావో? అది లేదు. ఒక్కొక్క కులం బానిసలుగా మారిపోయారు. ఈ కులాలన్నింటినీ ఒక్కటి చేయొద్దు. 24 గంటలు, 8 గంటలు దీని మీద టైం కేటాయించుద్దామా? 8 గంటలు కేటాయించి మన వాళ్ళందరినీ పోగేసి రాజ్యానికి వస్తే తెలంగాణ భూమిని 24 గంటల బంచి పారేస్తాం. అందుకోసమే తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక ఐక్య కార్యాచరణ, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక ఐక్య కార్యాచరణ. ముస్లింలు ఉంటారు, వాళ్ళందరూ 90% బీసీలలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళందరితో ఐక్య కార్యాచరణ కడదాం. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ గ్రామానికి కమిటీలు వేసుకుందాం. ఎన్ని కులాలుంటే అన్ని కులాలకి సభ్యత్వం ఇద్దాం. అందులో మనమంతా ఒకటై రెడ్డి రావుల రాజ్య భూమి ఆధిపత్యంపై ధిక్కారం, ఆధిపత్యంపై విప్లవం. ఇంత పెద్ద మీటింగ్ పెట్టినాం, మరి ఒక రెడ్డి ఆయన వెలమైన ఇందులో లేడు. వాళ్ళు రాజ్యం తెచ్చుకోవడానికి కూర్చుంటున్నారు. వీళ్ళు మనం ఎందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. మరి మనం ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో, తెలుగుదేశం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో, సిపిఎం సిపిఐలో, నక్సలైట్లలో వాళ్ళు రాజ్యం తెచ్చుకోవడానికి పార్టీలు పెట్టిండ్రు కానీ మనం పోకుండా ఉన్నామా? ఎప్పుడన్నా ఉన్నామా? మరి మీరెందుకు పోయిన అందులోకి? నాకు ఆత్మగౌరవం ఉంది కాబట్టి నేను పోలే వాడు పెట్టిన ఉద్యమంలోకి. తెలుసో తెలవకో, ఎమోషనో ఇంకోటో, తెలుసో తెలవకో పోయినాం అందులోకి. కానీ ఇప్పుడు తెలుసుకోవాలి కదా. ఏ గ్రామం పోయినా, ఎక్కడికి పోయినా ఏ కొంపల ఆరోగ్యం కరెక్ట్ లేదు, ఎవరికి ఆరోగ్యాలు బాగోటలే, అన్యాయంగా చచ్చిపోతున్నారు. కిడ్నీ ఫెయిల్ అయ్యి, లివర్ ఫెయిల్ అయ్యి, హార్ట్ ఫెయిల్ అయ్యి. ఎందుకు? పౌష్టికాహారం లేక. ఇంకెందుకు? ధర్మం తెలవక. ధర్మం తెలిస్తే ఆత్మ చల్లబడుతుంది, మనసులో ప్రశాంతత వస్తుంది, సంతోషం వస్తుంది, మార్గం తెలుస్తుంది, యుద్ధ వీరులాగా పనిచేస్తావు. పని చేయడంలో నీకు ఆత్మతృప్తి, సంతోషం లభిస్తాయి. ఆత్మతృప్తి, సంతోషం లేనివాడికి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, లోపల ఆర్గాన్స్ దెబ్బతింటాయి, అనారోగ్యం పాలవుతాడు, సర్వనాశనం అయిపోతుంది. మనకు ధర్మం తెలియదు, దారి తెలియదు, పౌష్టికాహారం లేదు, అనారోగ్యాల పాలవుతున్నాం. కాబట్టి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఒక ప్రతిపాదన చేస్తున్నాం. తెలంగాణలో మనం రాజ్యానికి రావాలని. ఈ రాజ్యానికి వస్తే ఇది భారతదేశానికే నమూనాగా మారాలనే ఒక పెద్ద ఆలోచనతో ముందు జేఏసీని తెలంగాణ గడ్డ మీద అధికారంలో తేవడానికి, దాంట్లో మొత్తం అణగారిన కులాలైన విద్యావంతులు చేర్పించడానికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు గ్రామంలో మనోడు అంటాడు, మనోడు నిలబడ్డాడు సార్, మనోడు పోటీ చేసినా మనోడు ఓటేయడు సార్ అని ఇక్కడ అందరు. మనోడు పోటీ చేసినా మనోడికి ఓటేయరు సార్ అని వేయరు. మరి వేయరు. ఎందుకు వేయరు? మనోడంటే ఉత్త కులం సర్టిఫికెట్లోనే మనోడా? ఉత్త కులం సర్టిఫికెట్లోనే మనోడా అంటున్నా. మనోడికి ఓటేయరు. ఎప్పుడు వేస్తారు మరి ఓటు? ఫలానా రెడ్డి గారి మీద ఫలానా గొల్లాయన్ని ఆ గ్రామంలో ఒక నాయకుడిగా ప్రపోజ్ చేస్తున్నాం మనం. నాయకుడిగా ప్రపోజ్ చేసి ఆ గ్రామంలో, ఆ మండలంలో నీ అణగారిన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ నువ్వు హీరోలాగా నిలబడాలి, కథానాయకుడిలాగా నిలబడాలి. తెలంగాణ ఉద్యమం ద్వారా ఏం చేసిండు కేసీఆర్?
కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఆ ఏలుతున్న కాంగ్రెస్ పార్టీకి అభిముఖంగా ఆ గ్రామంలో ఒక నాయకుడిని పెట్టిండు కేసీఆర్. అతను అందరినీ పోగేసిండు, జనాన్ని తెలంగాణ ఉద్యమం పేరుతో 10 సంవత్సరాలు పోగేసిండు. అబద్ధాలాడో, డ్రామాలు చెప్పో, 10 రూపాయలు ఇచ్చో, ట్రాక్టర్ ఎక్కించో, లారీ ఎక్కించో, కోటర్ పోసో, మొత్తానికి జనమందరితోటి కాంటాక్ట్ లో ఉండి ఉద్యమాన్ని నిర్మించి ఆ ఉద్యమం నుంచి ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాడికి ఎదురుగా నిలబడ్డాడు. ఆ ఎదురుగా నిలబడి యుద్ధం చేసిన తరువాత అతను నాయకుడే. మనం ఏమంటున్నాం? సార్ బీసీ వాడిని పెట్టినాం సార్, ఒక్కడు మనోడు బీసీ వాడు పోటీలేదు అంటాడు. ఉత్తనే పోటీ చేస్తాడు మనోడు, జనంతో సంబంధాలు లేవు, జనానికి రక్షకుడుగా లేడు, రెడ్ల మీద వెలమదొరల మీద యుద్ధం లేదు, ప్రజలకు అండగా పోరాటం లేదు, ప్రజలకు సమస్యలు వస్తాయి ఎంఆర్ఓ అని కలెక్టర్ని బజార్లకి గుంజి నా ప్రజలకి సేవ ఎందుకు చేయరవరా అని కలెక్టర్ మీద యుద్ధం చేసిన నాయకుడు లేడు మన దాంట్లో. ఈ పని అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం మీద నా ప్రజలకి నువ్వు ఎందుకు చేయట్లేదని ప్రభుత్వం మీద పోరాటం చేయి. అక్కడ ఉన్న రెడ్డి మంత్రాంగం, వెలమదొరల మంత్రాంగం మీద పోరాటం చేయి. నువ్వు నీ ప్రజలకు అండగా ఉండడానికి హాస్పిటల్కి పో, నీ ప్రజలకు అండగా ఉండడానికి పోలీస్ స్టేషన్కి పో. నీ ప్రజలకి అన్యాయం చేసిన రెడ్డి గారి గల్లా బట్టి బజార్లకు ఇడ్చుకొని రా. నువ్వు హీరో అయితే ఓట్ల వర్షం కురుస్తుంది నీ మీద. ఈ పని చేయకుండా ఆయన ముసలాశాన్ని పెట్టినాం సార్, ఇంకా చెప్పాను మా నా కొడుకులు ఎవరు ఓటేయలే. ఏం మాటలు? యుద్ధం చేయాలా, క్షత్రియుల్లాగా మారాల మనం. అప్పుడు యుద్ధం పదునెక్కుద్ది. అప్పుడు ఓటనే గాయలోని గాండ్రగొడ్డలి నూరి 2000 సంవత్సరాల వెలమారెడ్డి రాజ్యాన్ని పోతురాజు నరికినట్టుగా నరికి పారేయచ్చు ఈ రాజ్యాన్ని. ఇది మనం చేయాల్సిన పని. ఈ పని చేయకుండా ఉత్తర బీసీని పెట్టినాం సార్, ఆడ ఉత్తర ఎస్సీని పెట్టినాం సార్, మనోళ్ళు ఓట్లు వేయలేదు సార్ అంటే కుదరదు. రాజకీయం చేయాలా? నువ్వు రాజకీయం చేయకుండా ఎవరితో మాట్లాడకుండా కుర్చీలో కూర్చొని సాయంత్రం బోధిని 7 నుంచి 12 దాకా యూట్యూబ్ చూసినాం అనుకో, ఇక మన బొందల ఖాయం ఖచ్చితంగా అయిపోతుంది. మనం అందుకనే ఇది రాజకీయ యుద్ధం, ఇది రాజకీయ పూర్వీకుల వారసత్వ యుద్ధం. డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజులు మన పూర్వీకులు కొనసాగించిన ఒక మహా పోరాటం ఇది. ఈ పోరాటం మన ప్రజలకి తెలియలేకుండా చెప్పబట్టి మనకి దారి లేకుండా, మనోనేత్రం లేకుండా, గమ్యం తెలవకుండా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చోళ్ళం అయిపోయి మన రాజ్యాన్ని మనం తెచ్చుకోలేకపోతున్నాం. అందుకనే తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఒక్కటి చేయడానికి, అగ్రకుల రాజ్యానికి అభిముఖంగా నిలబెట్టడానికి, ఆ అభిముఖంగా నిలబెట్టి బీసీ ఎస్సీ ఎస్టీలను అందరినీ ఒక్కటి చేసి రాజ్యానికి రావడం కోసం తీసుకొస్తున్న ఉద్యమమే తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. మరి ఇది నేను వనపర్తి వచ్చి చెప్పిన, మరి రేపేమి నా పని? రేపు నీ పని ఏంటి? మరి నా పని ఏంటి, నీ పని ఏంటి? నాకు రేపు ఎక్కడో తెలుసా పని? ఇప్పుడు నేను కృష్ణానది ఒడ్డునున్నా, రేపు గోదావరి నది ఒడ్డుకు పోతున్నా జగిత్యాలకి. ఎందుకు? జగిత్యాలలో మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర 3.5 నెలల నుంచి సాగుతున్న రథయాత్రని 20 రోజుల తర్వాత కొనసాగించడానికి రేపు జగిత్యాల పోతున్నా. అక్కడ కూడా నా గొల్లోళ్ళకి, నా యాదవులకి, ముదిరాజులకి, చాకలోళ్ళకి, మంగళోళ్ళకి, మేదరోళ్ళకి, కుమ్మరోళ్ళకి, సమస్త సబ్బండ కులాలైన మన చుట్టాలందరికీ రాజకీయ జ్ఞానం నేర్పడానికి పోతున్న రేపు. మరి ఈ రాజకీయ జ్ఞానంలో రేపు సాయంత్రం మీరు వస్తారా? యూట్యూబ్ ఒత్తుకుంటూ కూర్చుంటారా? ఏం చేస్తారో చూడాలి మరి రేపటి నుంచి. రేవంత్ రెడ్డి రోజు అవమానిస్తాడు మనల్ని, రోజు అవమానిస్తాడు రేవంత్ రెడ్డి. రోజు రెడ్లని గౌరవిస్తాడు, రోజు బీసీ ఎస్సీ ఎస్టీలను అవమానిస్తాడు. సాగలోళ్ళకి నేనే ఇచ్చిన టికెట్, ఈయన ఇచ్చిండాడు సాగల ఆయనకి షాదనగర్లో.
ఈయన సాగలానికి టికెట్ ఇచ్చిండట. ఇంకా నేను అంబేద్కర్కి నేనే రాజ్యాంగం రాయమని చెప్పినానులే అన్నా అంటాడు. ఎందుకు ఈనోటోళ్ళు మనం ఉన్నాగా యూట్యూబ్లో వచ్చేవాళ్ళు ఏం మాట్లాడినాను కూడా అంటాడు మనోడు ఒకడు. రాజ్యాంగం రాయమని ఆయనకి ఇచ్చిన అవకాశం. ఉపరాష్ట్రపతి అభ్యర్థాడ పాపం ఆయన 1000 ఎకరాల భూస్వామి బిడ్డ. ఆయన్ని రాజ్యాంగ రక్షకుడు లాగా తీసుకొని పోతాడట. ఈయనదే కథ స్క్రీన్ ప్లే స్క్రిప్టే ఆ పిచ్చోడుగా రాహుల్ గాంధీ ఆయన చెప్తాను పోయి. ఆయనకి పైసలు కరప్షన్ ఏం తెలియదట. రేవంత్ రెడ్డి ఉండేది ఎక్కడుండేది రేవంత్ రెడ్డి కాదు, ఢిల్లీలో ఉంటాడు. అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తాడు. ఆయన ఉండేది ఢిల్లీ, వచ్చేది అప్పుడప్పుడు హైదరాబాద్. ఎందుకు ఢిల్లీలో ఉండేది? రాహుల్ గాంధీకి పైసలు ఎట్లా సంపాదించాలో చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి వనపర్తిలో చదివిండాట. ఒక పాఠం మిగిలిపోయింది, అదే ఇప్పుడు ఈ మీటింగ్ పాఠం. ఇది నాలను ఇది మరి నాలాంటి అరెస్ట్ చేయాలని తిరుగుతుంటాట. నన్ను అరెస్ట్ చేస్తే నేపాల్ అయితే శ్రీలంక అయితే నాకైతే తెలియదు. మేము అట్లా పోలే కానీ భావజాల ఖడ్గాన్ని తీసుకొని పోతాం, రాజ్యాంగ ఆయుధాలను తీసుకొని పోతాం. అందుకనే రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఇది మనల్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఒకని దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయంటే మన అయ్యలు చచ్చిపోయినట్టు అర్థం, అనారోగ్యాల పాలై. మనకు ప్రోటీన్ ఫుడ్ లేక చచ్చిపోయినట్టు అర్థం, మనకి తిండి లేక, పని లేక. వనపర్తి మహబూబ్నగర్ జిల్లా భారతదేశంలో ఉన్న సమస్త కట్టడాలను కట్టినటువంటి రక్త మాంసాలు దేశానికి అర్పితం చేశారు. బాక్రానంగల్ కట్టింది మహబూబ్నగర్లు కాదా, సాగరోలు కాదా, ఇక్కడ ఉన్నది మానవనాదిగలు కాదా, ఇక్కడ ఉన్న బీసీఎస్సీ ఎస్టీలు పోయి బాక్రానంగల్ కట్టలేదా, నాగార్జున సాగర్ కట్టలేదా, దేశమంతా రోడ్లు వేయలేదా, బొంబాయి మొత్తం కట్టలేదా, దేశానికి రక్త తర్పణ చేసి సావలేదా? మేము చచ్చిపోలే, మగవాళ్ళంతా చచ్చిపోలే, మా ఆడవాళ్ళందరికీ నుదుట బొట్టు పోలేదా? సింధూర్ ఆపరేషన్ అది కాదురా బాబు, జేఏసీ సింధూర్ ఆపరేషన్. ఎందుకు? మా అక్కల్ని, మా తల్లుల్ని, మా అమ్మల్ని 100 ఏళ్ళు వైధవ్యం రాకుండా నిండు ముత్తైదులాగా బతకాలని సింధూర్ ఆపరేషన్ మొదలుపెట్టినాం జేఏసీ పేరు మీద. ఎందుకు? నువ్వు సరిహద్దు సైనికుడివి. దేశం లోపట కాపాడే సైనికులం బీసీఎస్సీ. అందుకోసం తెలంగాణ గడ్డ మీద ఇంత పెద్ద మేధోపరమైనటువంటి కార్యక్రమాన్ని మీ ముందు తీసుకొస్తున్నాం. ఒక్కరన్నా ఆలోచిస్తానరా? ఈ భావజాల పంటని గ్రామంలో పండిస్తే గ్రామంలో ఎంపీటీసీ మనదే. ఈ భావజాల పంటని గ్రామంలో 20 గ్రామాల్లో పండిస్తే మండలాధ్యక్షులం మనమే. ఈ భావజాల పంటని నియోజకవర్గంలో 200 గ్రామాల్లో విస్తరిస్తే ఎమ్మెల్యే మనమే. ఇట్లా మొత్తం రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఈ భావజాల పరంపరని ఇది ఒక అణువాపులాగా లేపితే ఈ శబ్దాన్ని బ్యాలెట్ బాక్స్కి ఇస్తే ముఖ్యమంత్రి పీఠం మనదే. ఈ మేధోపరంగా ఆలోచించాలి కదా, మీరు ఆలోచించాలి కదా. మంచిగా అద్దం ముందు నిలబడి గడ్డాలు నీట్గా తీసి 4 తెల్ల బట్టలు పట్టించుకొని జతలు మంచిగా ఛాతిని పైకి లేపి రాజకీయం మొదలుపెట్టండి. రేపటి నుంచి రాజకీయం మొదలుపెట్టండి. రేపటి నుంచి వానికి అర్థమైపోయింది, రెడ్డి గారికి కథ మొత్తం అర్థమైంది. ఇది ఇంటి మొత్తం రేట్లంతా, ఇది వెలమదొరల మొత్తం ఇంటారు. ఇది వానికి అర్థమైతుంది, రాజకీయంగా బయలుదేరుతాండ్రా. ఏమనుకుంటాడో తెలుసా రెడ్డి గారు? ఇదేదో వీడు తెలసొక్క కుట్టించిండు, వీడి ఇంట్లో ఏదైనా సమస్య రాకపోదా, వీడు 10,000కి రాకపోడా. అప్పుడు నువ్వేమనంటే, నాకు ఉద్యమం ఉన్నది, లక్షల సంఖ్యలో ఇప్పుడిప్పుడే ఉద్యమం జరుగుతుంది, ఒక్క రూపాయి నా ఫోన్ పేలో వేసినా నా హాస్పిటల్ ఖర్చులు వెళ్తాయని చెప్పండి. అందుకనే 12,000 గ్రామాల్లో
రెడ్డి వెలమదొరలు ఆయా గ్రామాల్లో నిలబడ్డారు, రాజకీయంగా ఎదురుగా నిలబడ్డారు. ఊర్లో ఒక్కడు మనసుతో మనల్ని పరిపాలించలేదు. ఆ నిలబడ్డ కమ్యూనిస్ట్ పార్టీలో రెడ్డి, తెలుగుదేశం పార్టీలో రెడ్డో కమ్మో, ఇంకో కాంగ్రెస్ పార్టీలో రెడ్డి, టీఆర్ఎస్ లో వెలమైన రెడ్డి ఆయన, అన్ని పార్టీల జెండాలు పాతిండ్రు గ్రామంలో. వాడు అన్నదమ్ములైనా ఇంకోడైనా, కానీ ఆడ ఆరో జెండా రావాలి కదా. ఆరో జెండా ఒక అడుగు ఎత్తునే కట్టాలి. ఆ ఆరో జెండా అదే బీసీ ఎస్సీ ఎస్టీ జెండా, అదే బీసీ ఎస్సీ ఎస్టీ దిమ్మె, అదే గ్రామంలో మనందరినీ పోగేసేది. మనలో ఎన్ని విభేదాలున్నా కూర్చొని మాట్లాడుకోవాలి, మనమంతా చర్చించుకోవాలి మనమంతా. ఆ విధంగా 12,000 గ్రామాలని పరిపాలిస్తున్న రెడ్డి, వెలమ, కమ్మ, కాపు ఈ దొరలంతా ఉన్నారు కదా, వాళ్ళకి అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీలలో ఉండే 100 కులాల నుంచి నాయకులను నిర్మించి ఎదురుగా అభిముఖంగా యుద్ధం చేయడానికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నావు. అన్ని కులాలకి కూర్చొని తెలుసుకున్నాం లెక్కలు. భూమి ఎక్కడికి పోయింది, వైద్యం ఎక్కడికి పోయింది, దవాఖాన ఎక్కడికి పోయింది, మన పైసలన్నీ ఎక్కడికి పోయినాయి, మన రాజ్యం వస్తే ఏ విధంగా పరిపాలిస్తాం, సమస్తం మాట్లాడుకుందాం శిక్షణలో. అట్లా ఒక్కొక్క గ్రామాన్ని తెలంగాణలో 10,000 గ్రామాలను తయారు చేద్దాం. ఆ తయారు చేయడానికే మనం కమిటీల రూపంలో పోయి ఉద్యమాన్ని డెవలప్ చేద్దాం. తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయంలో తెలంగాణ ఉద్యమం తరఫున వెలమదొరలేమో రాజ్యాంగం రాకముందు సంస్థానాలని కూలిపోయినాయి. కొల్లాపూర్ సంస్థానం వెలమదొరలది కూలిపోయినాక తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చినాక వెలమదొరల రాజ్యాంగం కూలగొడితే తెలంగాణ ఉద్యమం తరఫున మహబూబ్ నగర్ పార్లమెంటుకి వెలమదొర పోటీ చేసింది. ఒక వెలమ రాజ్యాంగం కూలగొడితే తెలంగాణ ఉద్యమం తరఫున మహబూబ్ నగర్ పార్లమెంటుకి పోటీ చేయడానికి కేసీఆర్ అనే వెలమదొర వచ్చింది ఇక్కడికి. రాజ్యాంగమేమో వెలమదొర రాజ్యాన్ని కూలగొట్టింది, పోటీ చేయడానికేమో వెలమదొర వచ్చింది. ఒక పద్మశాలి ఆయనకు కూడా రాజ్యాంగం పోటీ చేయమనే అవకాశం ఇచ్చింది. ఒక పద్మశాలి ఆయన ఈ వెలమదొర మీద పోటీ చేయడానికి వచ్చిండు మహబూబ్ నగర్కి. కానీ పద్మశాలి వాళ్ళంతా మాకు పద్మశాలి అవసరంలే, తెలంగాణ ముఖ్యం కాబట్టి వెలమదొరకు ఓటేస్తామని పద్మశాలినే వెలమదొరకు ఓటేసారు. చూసారా, ఒక ఉద్యమం, ఒక తెలంగాణ ఉద్యమం మన మనోనేత్రాన్ని ఎట్లా దెబ్బకొట్టిందో చూసారా. మీ వర్గం వాడు, మీ పద్మశాలి శ్రామిక వర్గం వాడు, మీ పద్మశాలి వ్యక్తి మహబూబ్ నగర్ పార్లమెంటుకి పోటీ చేస్తే, అతని మీద వెలమదొర పోటీ చేస్తే తెలంగాణ ఉద్యమం చచ్చిపోతుంది, ఈయన ఓడిపోతే అని వెలమదొరని పార్లమెంటుకి పంపించింది. ఏం ఆలోచిస్తున్నాం మనం? ఈ విధంగా మన ఆలోచనలు మొత్తం దెబ్బతినిపోతున్నాయి, మన జ్ఞానమంతా అంతమైపోతుంది. అంతమయ్యే టైంలో ఈ జేఏసీ పురుడు పోసుకుంది. మార్చి 31వ తారీఖున తెలంగాణ గడ్డ మీద ప్రముఖ మేధావులంతా కలిసి, అడ్వకేట్లు, లాయర్లు, జడ్జిలు, కలెక్టర్ల ర్యాంకులో ఉన్న వాళ్ళందరూ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఆవిష్కరించి ఆశీస్సులు ఇచ్చిపోయారు. వెంటనే 15 రోజుల గ్యాప్ తీసుకొని మా భూమి రథయాత్రని ఆదిలాబాద్ నుంచి ప్రారంభించి, దవాఖానా ఉందా ఊళ్ళో? కొంపలు కరెక్టే ఉన్నాయి, ఆ ఇల్లు మనవి, ఒక్క ఇల్లన్నా ఉందా? ఇంత వ్యాపారం చేసుకునేటోడు ఉందా మనోడు? ఇంత బిజినెస్ చేసుకునేవాడు ఉన్నాడా? వనపర్తిలో రోడ్ల మీద పోతే ఆదివారం మొత్తం రోడ్ల మీద బజార్ల మన్ను పోసుకునే కాడ యాట్ల పోసుకుంటారు, మట్టి కాడ ఉచ్చులు పోసే కాడ కూరగాయలు అమ్ముతారు. దేశ ప్రధానమంత్రి సిగ్గున్నదా? దేశంలో 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు చిన్న చిన్న వ్యాపారాలు ఉచ్చులు పోసుకునే కాడ చేసుకుంటారు, బస్తాలుగా వేసుకొని. రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుసరం ఉందా? ఇదే నువ్వు చేసే పరిపాలన? అదే మనం రాజ్యానికి వస్తే నీ అమ్మ, నీ అక్క, మన తల్లిదండ్రులు రోడ్ల మీద అట్లా బజార్ల కూరగాయలు పోసేది మనం చూస్తావా? అసలు వెంటనే వాళ్ళకి
అద్భుతమైన వ్యాపార సముదాయాన్ని కట్టిస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఇంత అద్భుతమైనటువంటి రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేస్తాండే. వీళ్ళకి పెట్టుబడి ఇస్తే, వీళ్ళకి కానీ లోన్లు ఇస్తే ప్రధాన అగ్రవర్ణ వ్యాపారాలు కూలిపోతాయని 10 రూపాయలు లోన్ ఇచ్చేవాడు లేడు. మనకి 10 రూపాయలు లోన్ ఇచ్చేవాడు లేడు. మనకే రాజ్యం వస్తే 10,000 షాపుల్ని ఒకే దగ్గర 10,000 షాపులను కట్టించి 10,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ యువకుల్ని 10,000 షాపులు కట్టించి సమస్త వస్తువులు అక్కడే కొనాలి అని ఒక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తే రెడ్డి వేలం వ్యాపారస్తులు వాడి పాయింట్ ఇప్పి ఊరి పోసుకొని సావాలి. ఎవడో నీ దగ్గర కొనేది వస్తువు? నీ చికెన్ షాప్కి వచ్చేది ఎవరు? స్నేహ చికెన్ కాడికి ఈ స్నేహ చికెన్ ఎవరు కొనాలిగా? అది వెనుకాల చికెన్ ఎవరు? కమ్మాయింది. స్నేహ చికెన్ ఎవరు? రెడ్డి గారిది. కోళ్ళ నెత్తురు కాడ వాళ్ళే, నేతి మీటాల కాడ కూడా వాళ్ళే. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చంద్రపుల్లారెడ్డి, నేతి మిఠాయిలు చంద్రపుల్లారెడ్డి. అందుకని ఇక్కడ మనం ఏం కోరుతున్నామంటే ఆల్టర్నేటివ్స్ ఇవన్నీ మనం ఆలోచించాలి. మన రాజ్యం వస్తే మనం ఏం ప్రతిపాదన చేస్తామో ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించి తెలంగాణలో మన బీసీ ఎస్సీ ఎస్టీల సమాజాన్ని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇక్కడ ప్రధానమైన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆర్టీసీలో పెడతాం. ఆర్టీసీలో జేఏసీ పెడతాం. ఇక ఆర్టీసీలో ఒకే రెడ్డి ఉంటాడు, అశ్వత్థామరెడ్డి, ఆయన నాయకుడు ఆడదానికి. ఇక మన నాయకులం కాదు. బస్సు తోలేటోళ్ళు మెకానిక్లు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలే. అందులో ఒకే ఒక రెడ్డి ఉంటాడు, ఆ రెడ్డి అని దానికి నాయకుడు. అయితే ఆర్టీసీలో జేఏసీ పెడతాం, డాక్టర్లలో జేఏసీ పెడతాం, లాయర్లలో జేఏసీ పెడతాం, ఆటో యూనియన్లో జేఏసీ పెడతాం. 100,000 శ్రామిక వర్గాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ జేఏసీని అన్ని రంగాల్లో విస్తరిస్తాం. మొత్తం లేపడానికి నీలేం ఆడో చెప్పుకోది. ముఖ్యమంత్రి పీఠం కానే లేవు, అంతటా ఉన్నాం. అక్కడ ఒక దగ్గరే లేవు, ఆడ రాసుకొని ఉంటాం. ఇక ఒక్క పైసా పావాలి లేని శాఖ ఇచ్చారట శ్రీహరి గారికి మీ జిల్లాలో. ముద్రాజ్ ఆయనకి, పాపం ముద్రాజ్కి పైసా లేదు, పావల లేదు, సచ్చినట్లేదు, బతికినట్లేదు ఆ మంత్రి పదవి. రాజసం లేదు, నాయకత్వం లేదు దాంట్లో. ఏం చేయాలి మరి దాన్ని? అందుకనే మనం ప్రతి చోట టీచర్లలో చేసి, లాయర్లలో చేసి, అడ్వకేట్లలో సమస్త రంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ చేసి వెళ్ళిపోతుంది. అన్ని రంగాల్లోకి తీసుకెళ్ళి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. తెలంగాణ గడ్డ మీద మొత్తం సమాజాన్ని ఏకీకృతం చేసి అందులో నుంచి రాజ్యాన్ని తీసుకొచ్చి, ఆ రాజ్యం మన పూర్వీకులకి, మన అయ్యలు తాతలు మన కోసం చచ్చిపోయి, మరణించి, బలైపోయి, దోపిడీకి గురై మనల్ని కన్నటువంటి మన తాతలకి ముత్తాతలకి నివాళి మన అధికారం ద్వారానే మన పూర్వీకులకి నివాళిద్దామని తెలియజేస్తూ, ఇందులో మీరంతా భాగస్వాములై గ్రామాలలో నాయకత్వ జెండా తీసుకొని కథానాయకులుగా మారాలి. వాళ్ళని చెప్పిన కథానాయకుడు రెడ్డి రావులు కథానాయకులేను. మన బీసీ ఎస్సీ ఎస్టీలు కథానాయకులుగా మారి తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని తీసుకురావడానికి కావాల్సిన పునాదులు వేయడానికే ఈ జేఏసీని తీసుకొచ్చినాం. వనపర్తిలో ప్రతి గ్రామంలో జేఏసీ మీటింగ్ జరగాలి, మండలాల్లో జేఏసీ మీటింగ్లు జరగాలి, జిల్లాలో జరగాలి. వనపర్తిలో అతిపెద్ద బహిరంగ సభలు కూడా జరగాలి జేఏసీ. ఆడు చెబుతాం ఇక ఒక్కొక్కల కథ. ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఎన్ని వేల ఎకరాలు సంపాదించిండు, ఏ నది ఓట్ల పక్కన 100 ఎకరాల ఫార్మ్స్ కట్టిండు. మరి ఆయన గొంతు తాడు కట్టి ఆ నదులనే తీసుకుపోయేద్దామా, కాట్ల కలుపుదామా కూడా మాట్లాడుకుందాం ఆ బహిరంగ సభలో. ఆయనకి ఎదురుగా ఇంకో రెడ్డి గారు ఎవరు? బీజేపీ నుంచి రెడ్డి అన్నట, కాంగ్రెస్ నుంచి రెడ్డి అన్నట, అందరూ రెడ్లేనట ఈ కొల్లాపూర్, ఈ వనపర్తి సంస్థానాల్లో. అరే మీకు ఏం సంబంధం రా మా ప్రజలతోటి? మీకు మాకు ఏంటి, ఎక్కడ సంబంధం? అందుకని వాళ్ళ రాజకీయాలన్నీ మాట్లాడదాం, వాళ్ళు ఏం చేస్తారో మాట్లాడదాం. కొండపల్లి సీతారామయ్య నక్సలైట్ ఉద్యమంలో మార్క్సిస్టు పాఠాలు నేర్చుకున్న ఈ వనపర్తి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే
మార్క్సిస్ట్ పార్టీలో పనిచేసిండాట. మార్క్సిస్ట్ పార్టీలో పనిచేసి బీసీ ఎస్సీ ఎస్టీ శ్రామికుల నెత్తురు దాగి 100 కోట్లు సంపాదించి 1000 ఎకరాల భూములు సంపాదించిన నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గులేదా అంటున్నా. వీళ్ళ ఆయన మీద కూడా ఎమ్మెల్యే వచ్చిండు, ఆయన ఒక ఎమ్మెల్యే. ఏంది మన బ్రతుకులు ఏంటంటే ఇక్కడ. అందుకనే రాబోయే రోజుల్లో మన వర్గం నుంచి ఎమ్మెల్యే కాబోతున్నాడు వనపర్తికి, రాసి పెట్టుకోండి. మనలో ఎన్ని గొడవలున్నా, ఎన్ని అంతర్గత కలహాలున్నా వాటన్నిటినీ సవరించుకొని మన వర్గం వాడు, మన సామాజిక వర్గం వాడు, మన బీసీ ఎస్సీ ఎస్టీ నుంచి వనపర్తిలో ఎమ్మెల్యే కావాల్సిందే. బీసీ నుంచి వనపర్తిలో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే. అదే మన వాగ్దానం. దానికోసం పని చేద్దాం. అట్లా దానికోసం వీటన్నింటి కోసం పెద్ద పెద్ద బహిరంగ సభలను ఆర్గనైజ్ చేయాలి. తలా 10 రూపాయలు వేసుకొని బహిరంగ సభలను ఆర్గనైజ్ చేయాలి. ఆ దిశగా మన కమిటీలు నిర్మాణం జరగాలని కోరుతూ, దీని తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ చేసి కమిటీ ఏర్పాటు ఉంటుంది. ఉత్సాహవంతులు, నాయకత్వం కావాలనుకునేవారు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళే వచ్చే సభలకు రాండి అయ్యా. రాజకీయ కోరికలు లేని వాళ్ళు మాత్రం వద్దు, దయచేసి వద్దు. మీరు చాలా మంచి వాళ్ళు, వేరే కాడ ఉండాలి మీరు. అందుకని రాజకీయ పొలిటికల్ డిజైర్, రాజకీయ కోరిక ఉన్న వాళ్ళే కావాలి ఇక్కడ. యాదవులు అంటే మామూలు వ్యక్తులు కాదు. భారతదేశ చరిత్రలో బీసీలకి రిజర్వేషన్ల కోసం మండల ఉద్యమం జరుగుతుంటే, బీసీలకి రిజర్వేషన్ల కోసం ఒక మహోద్యమ విప్లవం మండల ఉద్యమం జరుగుతుంటే, ఆ మండల ఉద్యమాన్ని తగలబెట్టి నాశనం చేయడానికి కమండలమని ఎల్కే అద్వాని భారతదేశం అంతా అప్రతిహతంగా రథయాత్ర చేస్తుంటే ఈడ్చుకొచ్చి గుంజకొచ్చి జైల్లో పారేసిండు లాల్ కృష్ణ అద్వానిని, లల్లు ప్రసాద్ యాదవ్ అనే గొల్లాయన. అతను నెల్లూరు వచ్చిండు ఒకసారి, యాదవుల మీటింగ్ పెట్టిండు లల్లు ప్రసాద్ యాదవ్ 96. గొల్లోళ్ళందరినీ పిలిచి ఏమన్నాడో తెలుసా? రాజకీయాలలో పోటీ చేయాలనుకున్నోడు ఈ మీటింగ్లో ఉండండి, లేకపోతే బయటికి వెళ్ళిపోండి అని చెప్పిండు. ఇది లల్లు ప్రసాద్ యాదవ్ చెప్పిన మాట. ఒక మండల ఉద్యమం జరుగుతుంటే దేశమంతా రేవంత్ రెడ్డి ఎప్పుడున్నాడు? ఏబీవీపీలో ఉన్నాడు. ఎప్పుడు? మండల ఉద్యమం జరుగుతుంటే. మండల ఉద్యమంలో ఉన్నప్పుడు మండల వైపు ఉండాలా రేవంత్ రెడ్డి? మండల్ బీసీ రిజర్వేషన్లని అంతం చేసిన కమండల ఉద్యమం నడుపుతున్న ఏబీవీపీలో ఉన్నాడు. ఎవరు ఇటువైపు ఉన్నారు? మండల ఉద్యమం జరుగుతుంటే కె చంద్రశేఖర్ రావు మండల ఉద్యమం వైపు ఉన్నాడా? అగ్రకులాల మండల వ్యతిరేక ఉద్యమంలో ఉన్నాడా? వ్యతిరేక ఉద్యమంలో ఉన్నాడు కేసీఆర్. నువ్వెట్లా పోయినావు తెలంగాణ ఉద్యమానికి? కోదండ రామిరెడ్డి మండల ఉద్యమం జరుగుతుంటే బీసీల కోసం మండల వైపు ఉన్నాడా? అగ్రకులాల వైపు ఉన్నాడా? మండలికి వ్యతిరేకంగా. మండలికి వ్యతిరేకంగా ఉన్నాడు కోదండరాం. నువ్వెట్లా పోయినావు తెలంగాణ ఉద్యమానికి? చరిత్ర తెలుసుకోవద్దా? ఎవరెవరు ఎట్టున్నారో తెలుసుకోవద్దా? కారంచేడులో చుండూరులో నరికి పారేస్తుంటే మన మాదిగల్ని బీసీల్ని తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కారంచేడులో చుండూరులో వాళ్ళకి ఓదార్పియడానికి బట్టలు భోజనం కట్టుకొని పోయిండు కదా. మరి అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడా? అందులో చంద్రశేఖరరావు ఉందా? అందులో కిషన్ రెడ్డి ఉన్నాడా? అందులో కోదండరావు ఉన్నాడా? మళ్ళా మేమే అన్నం కట్టుకొని పోయినాం కదా మా వాళ్ళు చస్తుంటే. ఎందుకురా మరి మీరు మాకు నాయకులు? ఎందుకంటున్నా? దోపిడీ చేయడానికా? వస్తుంది విప్లవం, జేఏసీ విప్లవం వస్తుంది. కాసుకో. బయలుదేరినా నేనే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గుండెల మీద యుద్ధం చేయడానికి విశాఖం బయలుదేరి తెగిడిసిన నేను నాలాగా నా మిత్రులందరినీ తయారు చేయబోతున్నా. మిత్రులందరినీ రాజకీయ నాయకులుగా తయారు చేయబోతున్నా. నువ్వు ఎట్లని ఆర్గనైజ్ చేసుకొని ముఖ్యమంత్రి అయినావో మేము కూడా బీసీఎస్సీ ఎట్లా ఆర్గనైజ్ చేసుకొని మేము కూడా ముఖ్యమంత్రి అయినా. ఇదే యుద్ధం. ఈ యుద్ధాన్ని కొనసాగించే రాజ్యం వచ్చేంత వరకు కన్ను తెరిసే సోయితో ఉందామని కోరుకుంటూ సెలవు. అందరూ లేచి నిలబడి
ఈజీగా